అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నీకోసమే కదా అది కట్లెట్ చేసిండేది, మటన్ కట్లెట్ తిను. ఓకే కాదు రాజు గారు, మీకు ఎప్పుడైనా అన్యాయం జరిగింది అనిపిస్తుందండి మీకు? అంటే అట్లా అప్పుడప్పుడు అనిపిస్తుంది. మీరు ఆడుకుంటున్నారని ఫీల్ అయిపోతుంటారు అసలే జనము. అది నిజంగానే ఆడుకుంటున్నా. నీకేమైనా బుద్ధి ఉందా సింధు? ప్రాంక్ అమ్మా అని చెప్పిన తర్వాత మీ రియాక్షన్ ఎలా ఉంటది అసలు? నిజంగానే అప్పుడు నేను బక్రైనా. ఎలా పరిచయం అయింది అసలు మీరిద్దరికి? కాలేజ్ లోనే మాకు పరిచయం. మీరే కదిలిచ్చారు కదండి. ఆడిటోరియం ఎక్కడా అని అడిగినా, అంతే, ఏంది అడగలేదు. అప్పుడంట మేడం గారు ఇంగ్లీష్ ఎక్స్క్యూజ్ మీ ఆడిటోరియం అంటే మన మంచి ఒక ఫ్యాన్ ఇక్కడ. మల్టీ టాలెంటెడ్ హ్యూమన్ బీయింగ్ అన్నారు అంకుల్. కూతురు అంటే బాగా ఇష్టం, మాటికి ఒకసారి ముద్దు పెడుతుంటారు, బాగా ఇష్టం కదా మీకు? అంటే నా ముగ్గురు చాలా ఇంపార్టెంట్ మా లైఫ్లో. మా అమ్మ, నా సింధు, నా పాప. ఏమని ప్రపోజ్ తర్వాత? లాస్ట్ టైం చూసేసి పోదామన్నా వస్తావా లేదా అని. అప్పటికి మీరు యాక్సెప్ట్ చేశారా? లేదు. ఓకే ఓకే. నువ్వు జోకులు చేయకు, ఏ బస్ స్టాండ్ అంటే కరెక్ట్ గా చెప్పినాడు. మా అమ్మతో చెప్పినాడు. అమ్మ వచ్చింది నా దగ్గరికి, ఏంది ఇది అంటే, ఏంది మా అంటే, బయటికి వెళ్ళిపోనాక ఇంకోసారి అనంతపురం పక్కకు వస్తే కాలు ఎరగొడతా చెప్పేసి వచ్చిన, ఎట్లా నిన్నే పెళ్లి చేసుకుంటా చూడు నువ్వు అన్న చెప్పారు అప్పుడు కూడా. మళ్ళా మా ఇంట్లో వాళ్ళే పిలిచి రాజుని అడిగినారు మా అమ్మాయిని చేసుకోవాలి. తర్వాత నా బంగారం పుట్టింది. అట్లా మాకు మీరు విష్ణు మాట్లాడుకుంటున్నట్లు లేరుగా అంటే స్టార్ట్ అవుతుంది. నువ్వు మాత్రం మా క్యాస్ట్ అంటే నీకే పెళ్లి చేసేవాళ్ళం. సర్టెన్ పాయింట్ వల్ల నాకు ఒక బాధ అనిపించింది. ఫన్ ఎంటర్టైన్మెంట్ వచ్చి బతుకు చేద్దాం పోతులేసి ఒక అగ్గి చేసి ముద్దు పెట్టి ఐ లవ్ యూ చెప్పకుండా పోయిన రోజే ఉండదు. ఇంతవరకు అక్కడ నుంచి ఐ లవ్ యూ. ఇప్పుడు రాజే కానీ నా లైఫ్ లో లేకపోయింటే అది రాజుకు కూడా తెలుసు. నేను ఎంత హర్ట్ చేశానో నాకు బాగా తెలుసు. నువ్వు వచ్చిన తర్వాతనే నా లైఫ్ ఇంత బాగుంది. సో లవ్ యూ చెల్లం, నువ్వు నాకు ప్రాణం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఒక క్యూట్ కపుల్ ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పాలంటే మనం యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, లేదంటే టీవీ ఛానల్స్లో కానీ ఈ మధ్య కాలంలో డార్క్ హ్యూమర్ ఎక్కువైపోయిందనమాట. అంటే కుళ్ళు జోకులు అంటే సెన్సిబుల్ ఆలోచన లేకుండా కొంచెం చెత్త చెత్త జోక్స్ వేసి నవ్విచ్చేద్దాము అనే ప్రయత్నంలో చాలామంది ఉన్నారు. అవేమీ లేకుండా ఫ్యామిలీ మొత్తం కూడా ప్రాపర్గా కూర్చొని కొంచెం సేపు, అంటే మన అందరి జీవితాల్లో కొన్ని కష్టాలు ఉంటాయి, ప్రతిరోజు ఏదో ఒక దాంతో బాధపడుతూ ఉంటాం. వాళ్ళిద్దరు వచ్చేసి మన జీవితంలో ఏదో తీసుకురాలేరు, కానీ మనల్ని అయితే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నవ్వించగలరు. అది కూడా మంచి కామెడీ, ఎలాంటి చెత్త వీడియోస్ లేకుండా మంచి మంచి కామెడీతో మనల్ని నవ్విస్తూ ఉన్నారనమాట. ఇట్లు సింధూరా ఛానల్ నుంచి సింధు గారు అండ్ రాజు గారు ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడదాం. హలో అండి, నమస్తే. హలో హలో వైష్ణవ్, బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను కదా. భోజనం పెట్టలేదా మీకు? అయ్యయ్యో, నేను పెడతానులేండి ఫోన్. కొంచెం పెద్దగా మాట్లాడండి, తర్వాత భోజనం పెట్టిస్తాను. ఓకేనా? కాదు రాజుగారు, మీకు ఎప్పుడైనా అన్యాయం జరిగింది అనిపిస్తుందని మీకు? అంటే అట్లా అప్పుడప్పుడు అనిపిస్తుంది. అట్లేం లేదు అనుకుంటే మరి అప్పుడప్పుడు అంటేనే అర్థమైపోయింది అక్కడ అన్యాయమే జరిగింది. కాదు, ఎందుకు అన్యాయం అనేది నేను చెప్తా చూడండి. మీరు ఛానల్లో ఉన్నారు, మీకు బాగా ఫ్యాన్స్ ఎక్కువ, ఛానల్ పేరు మాత్రం ఇట్లు సింధూరా అని పెట్టుకున్నారు ఆవిడ. అంటే మీరు మనిషి కాదా? నేను మీకోసం ప్రొటెస్ట్ చేస్తున్నానండి అసలు. యాక్చువల్లీ ప్లీజ్ అడగండి, ఎందుకంటే అయ్యో ఆ ఛానల్ స్టార్ట్ చేయమని చెప్పిండేదే నాకు రాజు. నేను రాజుని అడిగే చేశాను. నాకు రాజు ఓకే అన్నాడంటే నాకు ఒక స్ట్రెంగ్త్. ఓకే, అట్లాంటిది సడన్ గా ఒక రోజు కాల్ చేసి, నాన్న నువ్వు ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయకూడదమ్మా అన్నాడు. ఓకే, నాన్న నువ్వే నా చెప్తాండేది అంటే, అవును చెయ్యి, ఒకసారి ట్రై చేయి అన్నారు. ఛానల్ కి పేరు అంటే ఆలోచించు అన్నారు. నువ్వే పెట్టున్నానా, నువ్వే ఆలోచించి నాకు ఇవ్వు అంటే, రాజు ఇచ్చిన పేరే అది ఇట్లు సింధూరా అని. ఆ లోగో కానీ అంతా రాజే చేసి ఇచ్చాను. మరి ఇప్పుడు ఏంటండి, అడగండి పర్లేదు ప్లీజ్ అని అడుగుతున్నాను నన్ను. అప్పుడే అడిగిండొచ్చు కదా, ఏమమ్మా ఇట్లు సింధూరా అని పెట్టుకుంటానావే, ఇట్లు సింధు రాజ్ అని పెట్టుకోండొచ్చు కదా. అసలు నేను అనుకోలే నేను వీడియోస్ లో వస్తాను ఇట్లా ఉంటానని. అన్ని నేను బ్యాక్ లోనే ఉండాలి అనుకున్నా, తనకి సపోర్ట్ ఇవ్వాలని. ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి నన్ను లోపలికి దిక్కుతున్నారు. వేరే ఆప్షన్ లేక తీసుకొచ్చారండి. ఇప్పుడు నేను అనంతపూర్ లో ఉంటే నాకు అమ్మతో చేసేకుంటుంది. ఆటోమేటిక్ గా నా ఫ్యామిలీ అని నేను ఇక్కడికి వచ్చేసరికి నాకు రాజే ష్యూర్ గా నేను రాజుతోనే చేస్తాను.
సో అది తెలుసుకోలేకపోయినాడు పాపం రాజు. నన్ను ఇన్వాల్వ్ చేస్తుంది అనుకోలేదు, జరిగిపోయింది. పాపం రాజు అంట. అసలే ఆయనకి ఫ్యాన్స్ ఎక్కువ, మీరు ఆడుకుంటున్నారని ఫీల్ అయిపోతుంటారు అసలే జనము. ఫీల్ కాదు, నిజంగానే ఆడుకుంటున్నా. ఎలా అండి అంటే అసలు మా తెలుగు అమ్మాయిని మీరు అలా ఎలా అనేస్తారు ఆడుకుంటుందని చెప్పేసి? అట్లా కాదు, తెలుగు అమ్మాయి మంచి అమ్మాయినే. అంటే నాకే కొన్ని విషయాలు తెలియకుండా జరుగుతాయి కదా ప్రాంక్ నమ్మింది. అప్పుడు నాకే అనిపిస్తుంది ఎందుకు నన్ను చేస్తున్నాను. ప్రతిదానికి నేనే బలవుతున్నాను, బక్రా నేనే అవుతున్నాను అనుకుంటారా? ఎందుకంటే రాజు ఆఫీస్ నుంచి ఈవినింగ్ వచ్చేసరికి మైండ్ అంతా నేను ప్రాంక్ చేస్తాననేది ఉండదు. ఓకే. సో అసలు పాపం ఆ గెస్ కూడా చేయలేడు. నేను అలా చేసేటప్పుడు మామూలు ఫ్లోలోనే పోతుంది. ఆ మనిషికి ఆ క్లిక్ కూడా రాదు. అయ్యో ఇదేమన్నా ప్రాంక్ అన్నట్లు కూడా క్లిక్ కాలేదు పాపం. అంటే అంత స్ట్రెస్ లో ఉండి వచ్చేసరికి ఇది కూడా ఏమో, ఇది కూడా అంతే రియల్ గా జరుగుతుందేమో అనుకునే తల తింటుంది. బుర్ర తక్కువ అంటున్నావు. బుర్ర తక్కువ అంటున్నావా? అంటే తెలుగు ఎక్కువ నాకు కరెక్ట్ గా మీనింగ్ రాదు. సో మీనింగ్ వద్దు, మాట్లాడేది వస్తుంది. అదే బాగానే మాట్లాడతానండి నేను. మీరు బాగానే మాట్లాడతారండి, కానీ పాపం మొన్న కూడా ఒక వీడియోలో కామెంట్స్ అన్ని తనకి నచ్చినట్టు చదివేసి మిమ్మల్ని తిట్టారని చెప్పి ఒకరోజు మామూలుగా అడిగిన, ఇన్స్టాలో ఆప్షన్ ఉంది సింధు, ప్రతి దానికి నేను చాట్ జీపీలో స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టే కదా, ఏమన్నా ఏం చేస్తారు కమెంట్ అంటే ఫుల్. అప్పుడు నేనే ఫసకైనా. మీరు నిజం అనుకున్నారు కదా, అయ్యో నన్ను ఇంత తిడుతున్నారా? నిజంగానే నేను, ఎందుకంటే అట్లా చదివింది. సో అంతే, ఓకే మనకి తిడుతున్నారు అనమాట. పాపం అండి, ఎందుకు అంత అమాయకుడిని అట్లా ఆడుకుంటున్నారు? అదే అడ్వాంటేజ్ నాకు, అంటే తెలుగు చదివేకి రాదు కాబట్టి దాన్ని అలా ట్విస్ట్ చేసి చదివితే రాజు రియాక్షన్ ఎలా ఉంది. కానీ పాపం హట్ అయినాడు ఆ రోజు, కొంచెం మొహం ఇట్లా చిన్నపోయింది నిజం వీడియోలో. ఇంకా దండం అని చేసి నమస్కారం అండి అని చెప్పి వెళ్ళిపోయినాడు. నేను చెయ్యను ఇంకా వీడియోస్, నేను రాను, నువ్వే చేసుకో అని ఉంటారు కదా. ప్రాంక్ రివీల్ చేసేవి వీడియోస్ లో బెటర్. ఆవిడ మీకు రివీల్ చేశారంటే అది ఇది ప్రాంక్ అమ్మా అని చెప్పిన తర్వాత మీ రియాక్షన్ ఎలా ఉంటది అసలు? నేను బయటికి వెళ్ళిపోయింటానండి చాలా వీడియోస్ లో. తీసుకొని క్యారీ ఓవర్ చేసే కదా. ఫస్ట్ ప్రాంక్ గోల్డ్ చైన్ తోనే పెట్టినాను నా ఫ్రెండ్ పిలిపించి. మనిషి డోర్ తీసేసుకొని వెళ్ళిపోయినాడు. నేను ఆ కెమెరా పట్టుకొని పోతే ఎంత అంటే అది గోల్డ్ అది కదా, మళ్ళీ సీరియస్ అవుతాడేమో అని చెప్పి నాంతా నేను వెళ్ళిపోతున్నాను నానా అని చెప్పి వినడం లేదు. పోదామనేసి లిఫ్ట్ దగ్గర వరకు వెళ్ళిపోయినాడు. సో నేను ఆ రివీల్ చేసేకి నాకు కుదరడం లేదు. పాపం అడుగుతున్నారు. ప్రాంక్ చేసేదే కాదు రివీల్ చేసేది కూడా పెట్టండి. అంటే నాకు ఎవరైనా ఒక మనిషి పక్కన ఉంటే మేబీ నువ్వు సీక్రెట్ గా పట్టుకో నేను ఏమన్నా ఇది చేయొచ్చు అనుకోవచ్చు. నాకు అది లేదు కాబట్టి ఒక చోట పెట్టిన దాన్ని మళ్ళీ తీసి పరిగెత్తితే ఎట్లబ్బా కుదురుతుందా కుదరదా అని అది ఒక ఆలోచన వచ్చేసి నేను రివీల్ చేయలేకపోతాను. బట్ ట్రై చేస్తా. మీరు ఎందుకు అట్లా వెళ్ళిపోతున్నారండి? లేదు అదే చైన్ తీసుకుపోయినారు, ఇంకా సెక్యూరిటీ దగ్గర ఉంటానంటే నేను సెక్యూరిటీకి తీసుకుపోయినా, నంబర్ తెలియదు అంటాను. అప్పుడు నిజంగానే అప్పుడు నేను ఫుల్ బక్రా అయినా. అంటే మన కమ్యూనిటీలో సెక్యూరిటీ ఉంటుంది, అతనికి ఫోన్ చేద్దామని చేసి నాకు బ్యాలెన్స్ అయిపోయింది. ఇంకా నేనే బైక్ తీసుకుని పోదామని పోయినా. అప్పుడు మళ్ళీ కిందకి పోయిన తర్వాత నాకు పిలిచి కాదు రాజుగారు, ఒక క్వశ్చన్ అడుగుతాను, నిజం చెప్పండి, సింధు గారు చూడకుండా చెప్పండి. ప్రాంకులు చేస్తారు కదా, ఈరోజు ఈ ప్రాంక్ చేస్తానమ్మా అని చెప్పేసి మీకు ముందే చెప్పేసి కెమెరా దాచి పెడుతున్నాను నువ్వు కూడా అలానే యాక్ట్ చేయని చెప్పేసి అలా ఏమైనా చేస్తారు? ఎందుకంటే అట్లా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. అంటే ఇప్పుడు నేను చాలా వీడియోస్ చూస్తున్నా కదా, నేను అదే అంటున్నా, మనకు తెలియకుండా చేస్తేనే ఇంకా నేచురల్ గా వస్తాయి. పెట్టి చేస్తే అది బాగుండదు అని. కానీ బాగా వాడుకుంటాను నన్ను. అంటే నేను రాజుకి ప్రాంక్ చేస్తానని అనేది ఏమి రివీల్ చెయ్యను. నేను ప్రిపేర్ అయింటాను, ఓకే చేద్దాము అని. ఒకవేళ నేను రాజు కలిసి ఎవరి మీద చేసేది అయితే మేమిద్దరం బాగా మాట్లాడుకొని నాన్న ఇట్లా ఇది ఇప్పుడు మొన్న అమ్మ హారర్ ప్రాంక్ చేశారు దయ్య. సో అమ్మకి ఐడియానే లేదు పాపం, అమ్మకు కూడా లేదు. సరే అది మామూలుగా పెట్టే స్టాండ్ నార్మల్ గా మేము బెడ్రూమ్ లోనే పెడతాం. అమ్మ ఏమనుకుని అట్లనే ఉందనుకోనింది, కానీ అది తీస్తానరనే అమ్మకి ఐడియా రాలేదు. అమ్మ చెప్పేసరికి నిజంగానే అనుకోనింది. అంటే అక్కడ మా కమ్యూనిటీ లో జరిగిన ఇన్సిడెంటే, బట్ వేరే బ్లాక్ లోది. మేము అది కొంచెం మన ఇంటి ముందరే అన్నట్లు చెప్పేసరికి అమ్మకి ఇంకా అసలు రాజుగారు అయితే జీవించేశారు దాంట్లో. నిమ్మకాయలు ఆ అన్నం ముట్టుకుంటా అంటారు. అసలు మామూలుగా నేర్చుకుంటున్నారు ఎవరి దగ్గర నుంచి అండి? కాదండి, మీ ఫ్యామిలీ మొత్తం యూట్యూబ్ లో ప్రాంకులు లేకపోతే కామెడీ వీడియోస్ చేయాలని ఎట్లా ఫిక్స్ అయిపోయినారా? లేదు, అది కుదిరిపోయింది అంతేనా? అంటే అదేదో అంటారు కదా మేబీ, అంటే మా ఫ్యామిలీ మొత్తము మా నాన్న నుంచి
ఇంకా మా నాన్న ఉండింటే నిజంగా చాలా బాగుండేది. ఎలా అంటే మా నాన్న వేసే పంచులు మా అమ్మ మీద ఎవ్వరూ వేయలేరు. ఓకే. అంత ఇదిగా ఎంత బాధ ఉన్నా కూడా రాజు ఇంటికి వచ్చినా కూడా అల్లుడు అని ఎంత బాగా పలకరిస్తాడు. సో అతనుకున్న ఇదే మాకు బ్లడ్ లో మాకు మేబీ అట్లా వచ్చేసింది అనిపిస్తుంది. అంటే ఆ కామెడీ చేయడం గానీ పంచులు వేయడం గానీ అలా. ఓకే. మీ మదర్ వీళ్ళందరికీ ఆల్మోస్ట్ తెలుసో లేదో నాకు తెలీదు, రాధిక వ్లాగ్స్ అని అదే ఉంటారు. రాధికమ్మ వాళ్ళ స్వయాన కూతురు ఈవిడ. ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది. అక్కడ కట్టి ఇక్కడ కట్టేసుకోండి, క్లియర్గా తెలిసిపోద్ది అనమాట. సింధూర గారు మన రాధికమ్మ గారి కూతురు. సో మీకు మామూలుగా ఎప్పుడైనా ఆడపిల్ల అనగానే ఫాదర్ సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది. ఐ మీన్ కనెక్షన్ అబ్బాయిల కంటే నాన్నకి కూతురుతో ఎక్కువ ఉంటుంది కదా. మీకు మీ నాన్నకు ఉండే బాండ్ ఎలా ఉండేది? మా నాన్నకి నాకు అంటే చిన్నప్పుడు అంతా అంటే ఇద్దరు అన్నయ్యలు కాబట్టి నేను చిన్నదాన్ని కాబట్టి ఏదేం చేసినా నేను అట్లా ఒక అరుపరిచినా కూడా మా అన్న వాళ్ళని ఇద్దరిని వాంచేవాడు. మా నాన్న ఇట్లా హ్యాంగర్ కి 3 పెట్టుకునేవాడు. ఒకటి వైర్, డిష్ వైర్ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా బాగా ట్విస్ట్ చేసి, ఇంకోటి బెల్ట్, ఇంకోటి చల్లా దీన్ని కొడతారు కదా దాన్ని. సో చేసే తప్పుడు బట్టి తీసుకునేవాడు. సో నా అరుపు వచ్చింది అంటే ఆ ఇద్దరు అయిపోయినట్లే. వాళ్ళు ఏం చేసినా అంత బాగా ఇదేని. ఇంకా పెరిగే కొద్ది నార్మలే. అంటే నేను ఇంకా బయటికి పోయి చదవడం వల్ల నాన్నకు అట్లా ఎట్లా, తర్వాత ఇంకా అమ్మకి ఎక్కువ ఆ అటాచ్మెంట్ అమ్మతో. ఆ తర్వాత కూడా అంతే మామూలుగా నేను నాన్న కూర్చున్నామంటే కూడా అదే. పెళ్లిలో కూడా అంతే. నేను మా నాన్న పక్కన కూర్చున్నాడు, నాకు ఇంకా బాగా గుర్తుకుంది. రాజు ముందర ఉన్నారు. సో మా నాన్న అక్కడ కూడా జోక్ వేసినాడు, నేను నవ్వుతానే ఉన్నాను. తీసి అతనే అన్నాడు నన్ను, కాదు మేడం మామూలుగా కొంచెం భయంతో కూర్చోవాలి కదా, మీరు నవ్వుతానే ఉన్నారే అన్నాడు. మా నాన్న పక్క నుంచి మాట్లాడేవన్నీ నాకు అలా నవ్విస్తానే ఉండింది. మా నాన్నతో నాకు మంచి ఇది బాగుండేది. మీ మావయ్య ఎలా ఉండేవారు? అంటే సూపర్ అతని క్యారెక్టర్. ఎక్కువ అన్ని ఇయర్స్ లేదు కానీ ఉన్నప్పుడు బాగా మాట్లాడేవాళ్ళం. అల్లుడిని బాగా పిలుస్తారు. వీళ్ళకి తెలియకుండా కూడా మేము చాలా సారి బయటికి పోయి ఫుడ్ తినడము, ఇట్లా అతనికి నచ్చని తీసుకోవడము అట్లా ఉండేది అప్పుడే. మంచి ఇంకా చెప్పాలంటే అతనికి కార్డ్స్ ఆడాలంటే చాలా ఇష్టం. నాతో ఇంట్లో కూర్చొని అందరూ సో ఒక మంచి బాండింగ్ ఉంది మావయ్యతో. అల్లుడు అల్లుడు అని పిలుస్తారా? ఆ మాట అంటేనే బలిష్టం. అంటే నాకు అల్లుడు అల్లుడు అని పిలిస్తే బాగుంది. లాస్ట్ అతను ఒక 2-3 years ముందర నేను మావయ్యని పిలిచే స్టార్ట్ చేసిన. అంటే అంకుల్ అంటే ఇంకా మా మావయ్య స్వయంగా అడిగినారు కాబట్టి అప్పుడు మావయ్య మావయ్య అని పిలిచి మావయ్య అని పిలవమన్నారా? మనకి ఒక డైలాగ్ ఉంటుంది, గుర్తొచ్చిందా? చెప్పాలా ఒకసారి? అంటే ఒకసారి మావయ్య అనమ్మ అని చెప్పేసి తెలుగులో ఫేమస్ డైలాగ్ అనమాట. మా బాలయ్య బాబుది చాలా ఫేమస్ డైలాగ్ అది. ఒక చిన్న పిల్ల వస్తే ఒకసారి మావయ్య అనమ్మ అంటారు, అట్లా మిమ్మల్ని కూడా ఒకసారి మావయ్య అనల్లుడు అని అడిగితే అట్లా అలవాటు చేసుకున్నారు. కాదండి, మీరేమో మా తెలుగింటి ఆడపడుచు, ఈయనేమో మా పొరుగింటి అల్లుడు. ఎలా పరిచయం అయింది అసలు మీరిద్దరికి? కాలేజ్లోనే మాకు పరిచయము. కాలేజ్లోనే పరిచయం. మీరే కదిలిచ్చారు కదండి? అంటే లేదు, ఏమి అక్కడ ఏమడిగినారు క్వశ్చన్? మీరే కదా స్టార్ట్ చేసినారు అని. లేదు, స్టార్టింగ్ వచ్చి తనే. నేనా? వచ్చి ఎక్కడ ఉంది క్లాస్ రూమ్ అడిగినా. క్లాస్ రూమ్ కాదండి, అక్కడ మాకు ఆడిటోరియం తెలీదు. నా ఫ్రెండ్స్ అందరు నన్ను దొబ్బితే అక్కడ ఒక్కటే ఉన్నాడు. ఆడిటోరియం ఎక్కడా అని అడిగినా, అంతే, ఇంకేం అడగలేదు. జీవితం మొత్తం అంతే. అలా ఎలా అండి? ఆడిటోరియం ఎక్కడ అంటే ఆడిటోరియం మాత్రమే చూపించాలి, మీ ఇంటికి దారి చూపించకూడదు. అత్తారింటికి దారి అవసరం లేదు, ఆడిటోరియంకి దారి చాలు. అలా. ఏ క్లాస్ అప్పుడు? బీటెక్? నేను ఇంజనీరింగ్ లో ఉంటే, తను బీబీఏ చదివి. సేమ్ యూనివర్సిటీ. సేమ్ యూనివర్సిటీ. సో మాకు అక్కడ కల్చరల్ ఈవెంట్స్ జరిగేది. సో అట్లా పరిచయం. అంటే నేను మా ఇంజనీరింగ్ నుంచి ఒక డాన్స్ గ్రూప్ లాగా, వాళ్ళ సైడ్ నుంచి అలా వచ్చినప్పుడు తెలుసు. అంటే వాళ్ళ గ్రూప్ లో తిను బాగా చేసేవాడు. సో అట్లా ఒక గుర్తింపు ఉండేది రాజుకి అక్కడ. అవునా? డాన్స్ చాలా బాగా చేస్తాడు. అవును, మంచి డాన్సర్ కదా. ఈ లుంగి కట్టుకొని మొన్న ఒక డాన్స్ చేశారు, మమ్మూటి సాంగ్. రాదు నాకు, అది మన భాష కాదు కదా, అందుకే రాదు. కానీ అదంతా తనే. నేను మిత్తు చేయాలని మేము చేసేసాము. అక్కడికి అడిగినాను ఎన్నిసార్లు, రానా ఇది ఒక్క సాంగ్ కన్నా రామ్మ చేసి చాలా రోజులు ఏంది అని. వద్దొద్దు నువ్వు మిత్తు చేయండి అన్న. నేను మిత్తు చేసేసాము. ఇంకా ఓకే అన్నప్పుడు వచ్చినాడు సడన్ గా, సరే నేను చేస్తాను అని చెప్పి. అంటే నా కూతురు చూసి నాకు ఆశ పుట్టింది. అసలు ఈయనకు వాళ్ళ కూతురు అంటే బాగా ఇష్టం. మాటికి ఒకసారి ముద్దు పెడుతుంటారు, చూసిన ఆ పిల్ల ఏదైనా క్యూట్ గా మాట్లాడగానే చాలా ఒక ముద్దు పెట్టేస్తారు వెళ్ళి నుదుటి మీద కదా. బాగా ఇష్టం కదా మీకు? అంటే నా ముగ్గురు చాలా ఇంపార్టెంట్.
ఇంపార్టెంట్ మా లైఫ్ లో. మా అమ్మ, నా వైఫ్, ఐ మీన్ నా సింధు, నా పాప. నా అమ్మ, నా సింధు, నా పాప. మీ సింధు నీళ్ళండి. వీళ్ళు ఉంటారంటే నాకు చాలా హ్యాపీ అండి. ఉంటారంటేనా? అది పాపం ఉన్నందుకు నేను చాలా అదే, హ్యాపీ. నాకు ఉంటారు. ఉన్నందుకు నాకు చాలా హ్యాపీ. సో తెలుగు రానాలు తెలుగు మాట్లాడితే అసలు భలే క్యూట్ గా ఉంటుంది. నేర్చుకున్నాను, తన కోసమే నేర్చుకున్నాను నేను. ఈ క్వశ్చన్కి వచ్చే మీకు అప్పుడు ఆడిటోరియం గురించి అడిగినప్పటికి మీకు తెలుగు వచ్చా? అప్పుడంతా మేడం గారు ఇంగ్లీష్, అయ్యో. ఎక్స్క్యూజ్ మీ ఆడిటోరియం అంటే మన మంచి ఒక ఫ్యాన్ ఇక్కడ. అయ్యో లేదు, అక్కడ నేను తమిళనాడులో జరిపించి, నాకు తమిళ్ రాదు. ఓకే. సో నాకు తమిళ్ ఇంకా అప్పుడప్పుడు హాస్టల్లో నా ఫ్రెండ్స్ నేర్పించేవారు. ఓకే. తెలుసు ఇంకా ఆ ఏజ్ లో ఉన్నప్పుడు ఎలాంటి మాటలు నేర్పిస్తారు. అవును. సో రండి అనేది పోయి రారా అట్లా అట్లా నేర్పిస్తారు. సో నాకు అట్లా పోయి వీళ్ళు అడిగినప్పుడు ఇట్లా పోయి అడుగు అన్నారు. ఇంకా అది బట్టి కొట్టుకొని ఎప్పుడు పోయి అడిగేదని చెప్పి ఇంగ్లీష్ లో అడిగినారు. ఎలా అడిగారు ఒకసారి చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఇస్ ద వే టు ఆడిటోరియం? ఎవర్రా ఎవరు? అంటే నాకు తెలియదు, అప్పుడు తెలుగు పిల్లని తెలియదు. ఓకే. అంటే మా కాలేజీలో వచ్చి తమిళనాడులో వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడతాను అంటే దారి చూపించిన. ఇంకా లైఫ్ అప్పుడు మీరు ఇంగ్లీష్ లోనే చెప్పారా? అప్పుడు ఇంగ్లీష్ లోనే ఆన్సర్ ఇచ్చారా మీరు? భాషలను ఎట్లా బాడీ లాంగ్వేజ్ లో, బాడీ లాంగ్వేజ్ లోనే చూపించినాడు. అబ్బో, మాట్లాడలేదు. మాట్లాడలేదు. అప్పుడు మాట్లాడలేదు కానీ లైఫ్ లోకి తెచ్చేసుకున్నారు. ఎలా తర్వాత ఐ మీన్ ఏం జరిగింది తర్వాత? ఒక వర్షం కురిసిన రాత్రి ఇట్లాంటి స్టోరీ ఏమైనా ఉందా ఆయనకు? అట్లేం లేదు, మామూలుగా 4 years నాకు, తనకు 3 years. ఓకే. సో ఎవ్రీ ఇయర్ మాకు కల్చరల్ ఈవెంట్స్ జరిగేది, అట్లా పోయేవాళ్ళు. ఓ, మీరు సీనియర్ కాదా? సేమ్ సేమ్ బ్యాచ్. ఓకే. సో వీళ్ళది బ్లాక్ వేరే, మాది బ్లాక్. అంటే అప్పుడు మా కాలేజ్ లో ఉన్నప్పుడు పెద్ద అసలు మాట్లాడుకునే వాళ్ళమే కాదు. ఓకే. ర్యాగింగ్ ఉండేదా? లేదు, అస్సలు లేదు. చాలా స్ట్రిక్ట్ కాలేజ్ మాది. ఓకే. సో మేము మాట్లాడే వాళ్ళం కాదు. మాకు హాస్టల్లో ఉన్నప్పుడు మాకు ఫోన్స్ అలవ్ లేదు. సో నేను 3 years ఫోన్ లేకుండానే ఉంటుంది. ఓకే. సో హాస్టల్లో నాకు అప్పుడు అంత పరిచయం లేదు. డాన్స్ వల్ల బాగా చేస్తాడు అనేది. సో ఎప్పుడైనా కనపడి ఆల్ ద బెస్ట్ అని చెప్పాడు ఒకసారి డాన్స్ పోయేటప్పుడు. ఆల్ ద బెస్ట్ అని. మీరు అప్పటికే మైండ్ లో అది ఇంకా హైలైట్. స్టేజ్ మీద చేస్తా ఉన్నాను. తన స్టైల్ నాకు చాలా నచ్చింది అప్పుడు. అంటే అప్పుడు ట్రయల్స్ జరుగుతుంది కదా, అప్పుడు తను చేసేటప్పుడు నేను ఇంకా గుర్తుంది అన్ని సాంగ్స్ లో. సో తను చేసేటప్పుడు నాకు బాగా నచ్చింది. ఇప్పుడు బాగా చేస్తాను చెప్పేసి స్టేజ్ ఎక్కే ముందు నేను చెప్పిన, పిలిచి ఆల్ ద బెస్ట్ అన్నా. అమరన్ సినిమా చూసారా మీరు? ఆల్ ది బెస్ట్ అన్నాడు అంతే ఆయన కూడా. నాకు ఇప్పుడు కరెక్ట్. సో అట్లా అంతే తప్ప మళ్ళీ ఫైనల్ ఇయర్ కి ఇంకా తను ఇంకా 3 years అయిపోయిన తర్వాత తను MBA కి వేరే యూనివర్సిటీకి వెళ్ళిపోయాడు. ఓకే. సో ఆ తర్వాత నాకు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఉండడం వల్ల ఇంకా డే ఆఫ్టర్ బిఫోర్, అంటే ఆ రోజు సాటర్డే, నాకు బాగా గుర్తుంది, నెక్స్ట్ సండే హాలిడే. మా ప్రాజెక్ట్ వర్క్ కాలేదు, మండే ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది. సో ప్రాజెక్ట్ వర్క్ అవ్వకపోయేసరికి నాకు తెలియదు ఏం చేయాలో, ఎవరిని అడగాలో. సో అప్పుడు మేము ఉండేది వచ్చి కాలేజ్ అంతా ఒక చిన్న విలేజ్ దగ్గర అట్లా ఉండేది. సో వేలూరే ఇంకా పోవాల్సిండేది. అంటే అక్కడికి పోతేనే మాకు పని జరుగుతుంది. అక్కడ ఉండే వాళ్ళ మనుషులు కూడా మాకు తెలియదు. సో నేను నా ఫ్రెండ్ని అడిగినా, నీకు ఎవరైనా వేలూరులో ఎవరైనా అబ్బాయిలు తెలుసుంటే చెప్పు, ఇట్లా మాకు ప్రాజెక్ట్ పని. సో తను ఇచ్చింది నంబర్. అయ్యా. సో అలా కాల్ చేసి తన హెల్ప్ తీసుకున్నాను. తన వల్లనే మాకు మళ్ళీ ప్రాజెక్ట్ రన్ అయింది. ఆ రోజు సండే షాప్ క్లోజ్ అయినా కూడా వాళ్ళ ఫ్రెండ్ని పిలిపించి ఓపెన్ చేపించి మళ్ళీ మా దీన్నంతా రిపేర్ చేసి అంతా ఇది చేశారు. సో అట్లా అక్కడ నుంచి ఇంకా మాకు కంటిన్యూట్ గా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యింది. సో జస్ట్ ఆ రోజు ప్రాజెక్ట్కి హెల్ప్ చేశారు మీరు. ఎలా హెల్ప్ చేశారండి? పాపం మీకు ముక్కుమొహం తెలియదు అమ్మాయి, సర్లే ముక్కుమొహం తెలుసు అయినా కూడా స్టిల్. అంటే అప్పుడు సర్ప్రైజ్ ఉండింది తను కాల్ చేయడం అనేది. సో అంటే మీరు వెయిట్ చేస్తున్నారా తన కాల్ కోసం? చెప్పు, అప్పటికే మీకు ఇష్టం అతనంటే? నేను ఒక అట్రాక్షన్ ఉంటుంది కదా అప్పుడు ఆ ఏజ్ లోకి. మనకు నచ్చిన స్కిల్ లో ఆ అమ్మాయికి ఇంకా డాన్స్ బాగొచ్చు అంటే ఆయన ఇంకా అప్పుడు మా కాలేజ్ తను చెప్పినట్టు చాలా స్ట్రిక్ట్. ఎవరైనా మాట్లాడినా కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అట్లా నేను వెళ్ళిపోయినా నెక్స్ట్ MBAకి. తను అప్పుడు ఫోన్ చేయడం చాలా ఇది ఉంది, సర్ప్రైజ్ అయినాను నేను. ఓకే. సో తర్వాత పిలిపించి సండే మా ఫ్రెండ్ ని, అప్పుడే కదా హీరోయిజం అంతా చూపించాల్సింది, హీరోయిజం చూపించారు. షట్టర్ ఓపెన్ చేపించి 2 hours లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేపించి. అంటే మన ఊరు కదా, మనకు అథారిటీ ఉంటది మన ఊర్లో, అంతే. ప్రాజెక్ట్ చేశారు, మంచి మీకు మంచి ఏమంటారు ఒపీనియన్ వచ్చింది. తర్వాత మా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. చెప్పడం కూడా చూడండి, మా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందంట. ఫ్రెండ్షిప్ గానే అప్పుడు తర్వాత హెల్ప్ చేశాడు కదా, దాంతో స్టార్ట్ మాట్లాడడం అప్పుడప్పుడు ఆర్కుట్ ఉంటుంది కదా. అందరికి అది తప్ప ఏది తెలియదు అప్పట్లో. మెమరీ అప్పుడు ఎక్కువ ఫోన్ కన్నా ఆర్కుట్ ఇట్లా మెసేజ్. సో
అది బాగా గుర్తుంది. ఆర్కుట్ లో మెసేజ్ చేసుకున్న అప్పుడప్పుడు ఇలా హాయ్ అవునని. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు ఆర్కుట్ లో? ఆర్కుట్ తనే. నిజమా? ఏమని చేశారు? అంటే హాయ్ అని పెట్టాను అంతే, ఇంకేం జస్ట్ చేయలేదు. ఓకే. అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా నిజంగా? లేదు అంటే రాజ్ మాది గర్ల్స్ హాస్టల్లో ఏమైపోయేదంటే వీళ్ళ బీబీఏ, సో వీళ్ళ కాలేజ్ నుంచి కూడా ఉండేవాళ్ళు, మా ఇంజనీరింగ్ నుంచి ఉండేవాళ్ళు. సో మాది 3rd ఫ్లోర్ అంటే వాళ్ళు 2nd ఫ్లోర్ లో ఉంటారు. ఎవరికి ఫోన్స్ ఉండేవి కదా. సో ఈవినింగ్ అయిపోతూనే మాదంతా ముందర కాలేజ్ కి బిల్డింగ్ ముందర అంతా తోటలాగుంటుంది. సో అక్కడ కూర్చొని మేము బాగా మీటింగ్లు వేసేవాళ్ళం అమ్మాయి. సో అక్కడ ఉండే 10 అమ్మాయిలు రాజు గురించి చెప్పేవాళ్ళు. అంటే ఎలా అంటే చాలా మంచిగా, చాలా డీసెంట్, బాగా చదువుతాడు, మంచి డాన్స్ చేస్తాడు, అలా చెప్పడం వల్ల రాజు మీద ఒక ఒపీనియన్. మా సీనియర్స్ కూడా రాజుని మెచ్చుకునేవాళ్ళు, మా ఈసీ సీనియర్స్. సో అప్పుడు ఓకే ఈ అబ్బాయి అంటే చాలా అందరికి మంచి ఒపీనియన్ ఉంది, ఎవ్వరు ఏ రోజు తప్పుగా మాట్లాడలేదు. సో నాకు అట్లా మంచిగా అనిపించినప్పుడు మాకు అప్పుడు వైఫై వదిలినారు. మీరు వైఫై యూజ్ చేసుకోవచ్చు ల్యాప్టాప్లు తెచ్చుకొని అని. అప్పుడు సర్చ్ చేస్తే నాతో పాటు నా ఫ్రెండ్ ఉండేది, ఆ అమ్మాయికి రాజ్ అంటే ఇంట్రెస్ట్. నన్ను అడిగింది, సింధు ఒకసారి ఎత్తుకు రాజ్ అని పేరుతో రాజ్ కమల్ ఉందేమో వెతుకు అంటే వెతికినాము. ఆ తర్వాత నా దాని నుంచి నేను హాయ్ అని పంపించిన. అలా పంపించారు, వాళ్ళ ఫ్రెండ్ కి ఇంట్రెస్ట్ ఉందని పంపించారు. అప్పుడు నమ్మకం లేదు, ఏంటంటే అప్పుడు ఎక్కువ మన ప్రొఫైల్స్ కన్నా రితిక్ రోషన్, సమంత ఫోటోస్ ఉంటాయి కదా. అవును. సో అలానే ఒక ఫోటో హాయ్ పెట్టాం. పెట్టిన తర్వాత అంటే నార్మల్ గా అప్పుడే ఆర్కుట్ లో 2 to 3 times కూడా ఏం పెద్దానా మాట్లాడుకోలేదు అంతేం అంటే మాకు దొరికేది కాదు వైఫై మెయిన్ గా హాస్టల్లో. కాలేజ్ నుంచి వస్తూనే ఇంకా ఏదో స్నాక్స్ తిన్నామా, ఇంకేదో ముచ్చట్లు వేసుకున్నామా, ఏదో చదువుకున్నామా, పడుకున్నామా అనేది. సండేస్ అట్లా అది చూస్తే మొత్తం అంతా ఆ రూమ్ అంతా నిండిపోయి ఉంటారు, మొత్తం అంతా వైఫైకి. ఇంకా జనాల్లో పోయి కూర్చొని ఇదంతా చేసి ఓపిక లేక పద ఇంకేముందిలే అన్నట్లు వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత ఫైనల్ ఇయర్ లో ఇంకా ప్రాజెక్ట్ కోసం నేను బయట రూమ్ లో మా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవచ్చు. అప్పుడు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చిన తర్వాత రాజు గారు ప్రాజెక్ట్ తో మళ్ళీ ఫోన్ నంబర్ తో నేను కాల్ చేయడం వల్ల ఇంకా ఆ తర్వాత స్టార్ట్ అయింది నీట్ గా, అంటే మంచిగా, అంటే మాట్లాడుకుంటూ ఎలా ఉన్నారు, బాగుంది, కాలేజ్ ఎలా ఉంది, అట్లా. ఎలా పిలిచేది ఫస్ట్ మిమ్మల్ని సింధూర గారు? చెప్పు, అది చెప్పాలి, అదే మెయిన్. ఇడియట్ అని పిలుస్తుంది అప్పుడు. ఇడియట్ అని పిలుస్తా అంటిని. నిజంగానే మీరు ఇడియట్ అండి? అందుకే కదా పెళ్లి చేసుకున్నానండి. ఇడియట్ అని పెళ్లి చేసుకున్నారా మీరు? అప్పుడు అట్లా పిలిచేది. ఆ తర్వాత అప్పుడు ఆ ఏజ్ కి అంతా అప్పుడు ఎట్లా పిలిచినా ఓకే కదా, మనకు అమ్మాయి కావాలి ఫస్ట్, ఇట్లా కాంటాక్ట్లు ఉంటే చాలా. అంటే ఇప్పుడు తను ఎట్లా చెప్పిందో తన గురించి కూడా మాకు వస్తుంది కదా ఇన్ఫర్మేషన్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే తన హాస్టల్ నా కాలేజీకి ఆపోజిట్ ఉంటుంది. మాది బస్ స్టాండ్ వచ్చి వాళ్ళ కాలేజీకి ఆపోజిట్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇట్లా క్రాస్ చేసి పోవాలి, ఒకే దారి. నేను ఇక్కడ నుంచి రావాలా, తను ఇక్కడ నుంచి రావాలా. అట్లా పోయేటప్పుడు ఒక గ్లాన్స్ ఇస్తారు, అట్లా చూస్తే చూపుతూ నాకు ఇంకా గుర్తుంది. తను ఒక బెల్ బాటమ్ లాగా ఒక బ్లాక్ అండ్ రెడ్ వేసుకునేది ఎప్పుడు. నాకు చాలా ఇష్టం అది, ఒక చుడిదార్ లాగా. సో అట్లా దూరం నుంచి వస్తే మా ఫ్రెండ్స్ చెప్పేలా వస్తాందిరా అంటే అందరు అప్పటికే మీ పిల్లని ఫిక్స్ అయిపోయినారు. లైట్ గా మనం ఇంట్రెస్ట్ చూపిస్తే మన గ్యాంగ్ కూడా ఉంటుంది కదా, రే బావా అంట, వాళ్ళే ఎక్కువ చేస్తారు. ఇంకా రే వస్తుంది వదిన వస్తుంది. తర్వాత నేను ఎంబీఏకి పోయినాను. ఒక్కసారి అట్లా పోయేటప్పుడు ఒకసారి ఇట్లా ప్రపోజ్ చేసిన. నేను ఏంది అలా పోత ప్రపోజ్ చేసి వెళ్ళిపోయారా? ప్రపోజ్ చేశాడు రోడ్ మీద కాదు, గుడిలోనే. గుడికి తీసుకెళ్లి ప్రపోజ్ చేశారా? గుడికి వెళ్దాం అమ్మా అని అడిగి మీరు ఒప్పుకున్నారా? వస్తాను గుడికి అంటే మంచిగా ఫ్రెండ్ గా బాగుండిండే, అంటే ఏదైనా హెల్ప్ చేస్తూ టూ మచ్ గా వాంటెడ్ గా మెసేజ్లు పెట్టేవాడు కాదు, ఊరుకూరినే ఫోన్లు చేసేవాడు కాదు, ఎప్పుడు అట్లా లేదు. సో గుడికి వెళ్తానము, వస్తారా సింధు అని అడిగేది. అప్పుడు కూడా చాలా వస్తారా, ఎప్పుడు అంతే, వస్తారా సింధు, మీరు ఎలా తిన్నారా. అప్పుడు తెలుగు వచ్చేసిందా? అంటే తమిళ్ అడిగేవాడు. మన పవన్ కళ్యాణ్, చిరంజీవి మూవీస్ అంతా చూసేది ల్యాప్టాప్ లో. ఈవినింగ్ వెంటనే పోయి, తెలుగు అమ్మాయి కాబట్టి తెలుగు నేర్చుకోవాలి. నిజంగా, ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒకటి ఇంప్రెస్ చేయాలి కదా. స్కిల్స్ లేవు, అదే కళలు. నేను పవన్ కళ్యాణ్, రవితేజ మూవీస్ చూసేవాళ్ళం. ఒక్క సినిమా చెప్పండి పేరు. పవన్ కళ్యాణ్ అన్ని మూవీ చూసిన, తొలి ప్రేమ నుంచి, తమ్ముడు, బద్రి,
బాగా గుర్తుపెట్టుకున్నారు. నైస్. ఓకే. ఇంకా రవితేజ అయితే ఖడ్గం ఖడ్గం. ఖడ్గం ఒక తమ్ముడు అమ్మ నాన్న అమ్మ నాన్న బాగా కనెక్ట్ అయింది కదా, అమ్మ నాన్న తమిళ అమ్మాయి. అంటే వాళ్ళ స్లాంగ్ నాకు చాలా ఇష్టం. అట్లా నేర్చుకొని ఇంకా అట్లా నేర్చుకొని గుడికి తీసుకెళ్ళినారు. అక్కడ ప్రపోజ్ చేశారు. మీరు ఏం చెప్పారు? ఐ మీన్ ఒక్క నిమిషం, ఏమని ప్రపోజ్ చేశారు? అదా ఇంకా ఓవర్ డ్రామాటిక్ ఉంటుంది. డ్రామాటిక్ ఉంటుందని మీరే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు. ఇప్పుడు అనుకుంటే నాకు కాదు, రాజ్ అలాంటి పర్సన్. ఓకే. అంటే ఆ 80s మీరు 70s లో చూస్తే అమ్మాయి ఎలా ఉండాలని అలా నచ్చుతుంది రాజుకి. ఓకే. అంటే కుంకం బొట్టు ఉంటుంది కదా, ఆ బొట్టు పెట్టుకొని అలా ప్రెసెంట్ గా అట్లాంటిది ఇష్టపడతాడు రాజు ఎక్కువ. సో అది అలానే ఆ రోజు అలానే కనిపించారు మీరు. ఎంత మంచిగా అంటే ఒక అమ్మాయిని ఎంత రెస్పెక్ట్ ఇచ్చి కూడా చూస్తారా అనేది నాకు నిజంగా అనిపించింది. సో పాపం అప్పుడు చాలా హర్ట్ చేశాను రాజుని, చాలా ఇయర్స్ హర్ట్ చేసిన. అయ్యో, ఘోరమైన హర్ట్. అంటే నాకు ఇప్పటికీ అది చాలా బాధగా ఉంటుంది. ఎందుకట్లా? అయ్యో చాలా హర్ట్ చేశాను రాజుని. ఓకేనా, అన్ని విత్ స్టాండ్ చేసుకొని నా కోసం ఉండడం చాలా గ్రేట్ రాజు. హౌ క్యూట్. అట్లా అంటే పాపం రాజు చాలా ఎక్స్పెక్టేషన్తో ప్రపోజ్ చేసేసరికి నేను అక్కడ ఏం చెప్పాలో తెలియక ఇంత హర్ట్ చేసే వరకు వచ్చినాని అని, నేను నిన్ను ఫ్రెండ్గానే ట్రీట్ చేసినాను, నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలే నీతో అని తనని చాలా మాట్లాడేసా. ఎలా అంటే ఇంకా ఇంకోసారి నువ్వు నాకు మెసేజ్ చేసినా కనపడినా నీకు మర్యాద ఉండదు అంటే అంత ఇచ్చేసరికి రాజు తీసుకోలేకపోయినాడు. బాధపడి ఉంటారు కదా బాగా. అసలు ఇంకోసారి మొహం కూడా చూపించుంటారు. ఆ మనిషితో అప్పుడుతో కాంటాక్ట్ కట్ అయిపోయి ఎన్ని ఇయర్స్ నాన్న? 4-5 ఇయర్స్ మాట్లాడలేదు నేను. 4-5 years అసలు మాట్లాడలేదు. ఎంత బాధపడి ఉంటారు. అసలు ఒకసారి రాజుని చెన్నైలోనే అనుకుంటా చూసినప్పుడు అసలు ఎంత బక్కగా అయిపోయాడంటే, చాలా బక్కగా అయిపోయాడు. అంటే ఈ కాలర్ బోన్లు తెలిసేలాగా అయిపోయాడు. నాకైతే అసలు ఎంత అనిపించింది అంటే, ఇంత హర్ట్ చేశాను ఇన్ని ఇయర్స్ నుంచి, అంత హెల్ప్ చేసిన మనిషి గురించి ఒక్కసారి కూడా నేను ఒక్క మెసేజ్తో కూడా అడగలేకపోయినా. నాకు ఏం తప్పు చేసినాడు, ఇష్టపడినాడు, చెప్పినాడు. సో నేను అంత నార్మల్గా చెప్పేసి వెళ్ళిపోయింటే బాగుండే అన్న మాటలు అనాల్సి వచ్చింది అని చెప్పి నేను ఎంతో ఇది అయిపోయినాను. బట్ అప్పుడు కూడా రాజు నేను కనపడేసరికి అదే ఆ ఫ్లోతోనే అదే మంచితోనే ఫేస్ చూపించుకోకుండానో లేకపోతే అంటే నేను అప్పుడు చాలా విన్నాను. ఎలా అంటే ఇప్పుడు ఒక అమ్మాయి వద్దనేసరికి ఎలా బ్లేమ్ చేస్తారో మీకు తెలుసు. ఒకటి చాలా రూడ్గా మాట్లాడేది, లేకపోతే నడుచుకుంటూ పోయేటప్పుడు పక్కన నుంచి ఎక్కువ అరచడాలు, వేరే వేరే పేర్లు పెట్టి అట్లాంటివి చేస్తారు. సో అవి నేను ఎక్కువ చూసినాను వేరే అమ్మాయిలు జరగడం అట్లాంటివి. అట్లా ఏ రోజు నన్ను ఒక్క మాట అనిండేది లేదు కదా, ఏ రోజు ఇది చేసిండేది లేదు కదా. ఆ రోజు కనపన్నా కూడా అంతే దీంతో బాగున్నారా సింధు అదే దాంతో మాట్లాడిచ్చేసాడు నన్ను. ఐ బికేమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ యూ అండి. చాలా లాయల్ రాజు, చాలా అంటే చాలా లాయల్. 4-5 years వెయిట్ చేశారు అయినా కూడా మీరు. సరే సారీ మళ్ళీ ఇంటరప్ట్ చేస్తున్నాను. నేను ఆ రోజు ఏం చెప్పారనేది కనుక్కుందామని. ఆ గుడిలో మీరు ఏం చెప్పినట్టు నాకు ఎక్కువ మూవీస్ తో రెజొనేట్ చేసే పర్సన్. 80s లో 90s లో ఒక సటిల్ లవ్ లాగా అనిపిస్తుంది, బాగుంటుంది. వారణమాయరం విన్నతండి ఎవరు అట్లా మూవీ చూసి అట్లా అంటే మా అమ్మకి ఎప్పుడు చెప్తుంది. నేను మెయిన్ రీజన్ ఇంత బాగున్నాను అంతే అనుకుంటున్నా, మెయిన్ వచ్చి మా అమ్మనే. అవునులేండి, ఆవిడ నేర్పించింది ఇదంతా. షీఈస్ గ్రేట్. నాకు ఇప్పుడు కూడా దేవుడు ముక్కుంటానేమో, మా అమ్మని నేను ఎప్పుడు ముక్కుంటాను, తనే నాకు ప్రాణం ఎప్పుడైనా. సో ఏ అబ్బాయి ఇఫ్ యువర్ మదర్ బాగా చూసుకుంటే ఆ రెస్పెక్ట్ మీ అమ్మ నేర్పిస్తే ఖచ్చితంగా మీరు ఇస్తారు. అవును, కరెక్ట్ గానే చెప్తున్నాను, ఎగ్జాక్ట్ గా చెప్తున్నారు, నాకు అర్థం అవుతుంది. మీ అమ్మ నేర్పించింది అదంతా. అట్లా మూవీస్ తో చూసి నేను ఏమనుకున్నాను, ఒక గిఫ్ట్ ర్యాపింగ్ చేసి అట్లా పక్కన కూర్చోపెట్టి అట్లా నాకు రాకుండా తెలుగులో మాట్లాడి తనకి ఏంది అర్థం కాలే ఏంది అర్థం అట్లా నేర్పించి ఇట్లా వచ్చినాం. ఈ వరల్డ్నే ఈ ప్రపంచంలోనే నాకు చాలా విలువనేది ఇష్టం అనేది దీని లోపల ఉంది, నీకు నచ్చితే ఓకే అని చెప్పేసి తీసి చూసి ఒక మిర్రర్ ఇచ్చినాను. సో మిర్రర్లో తను చూసి తనే ఉంటుంది కదా.
ఓ లిటరల్లీ సినిమాటిక్ ఉంది కదా. ఓకే, కానీ ఇదైతే ఇక్కడ కాపీ ఆ కొట్టా కెమెరా చప్పట్లు కొడుతున్నారు వెనక. అట్లా ఇచ్చినాను. ఓకే. అంటే నాకు చాలా ఇంపార్టెంట్ అనేది చాలా విలువ అనేది దీంట్లో ఉంది అని చెప్పేసి అట్లా క్లోజ్ చేసింది. అయ్యో అలా క్లోజ్ చేసింది అంటే అంటే నేను అంత సీరియస్ గా అనుకోలేదు. బికాజ్ మనం ఏమంత మన్మధుడో రోమినో కాదు కదా, చూసిన వెంటనే ఓ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి నేను అనుకున్నా ఓకే అని ఉంటుంది అని. కానీ కొన్ని విషయం మళ్ళీ అట్లా అట్లా ఆగిపోయింది. ఒకటే చెప్పిన వాళ్ళ ఇంటికి నేను డైరెక్ట్గా వెళ్ళిపోయినా ఒకసారి. అవునా? నాకు భాష తెలియదు, యా బస్సు ఏంది తెలియదు, ఎక్కినా అనంతపురంలో దిగేశాడు. కానీ మీ ఊరు స్లాంగ్ వస్తుంది గమనించారా, యా బస్సు ఏంది తెలీదు అని చెప్పేసి. ఓకే, నిజంగానే ఎక్కినా. ఇది 5 years తర్వాత? లేలే అప్పుడే. అంటే ఫైనల్ ఇయర్ లో నాకు అంటే నేను ఇంకా అయిపోయింది నాది, ఇంకా అయిపోయే ముందర నాకు ప్రపోజ్ చేసేసాడు, నేను వచ్చేసాను అంతే. ఇంకా లేదు అయిపోతుంది, లాస్ట్ డే వెళ్తాంది. కానీ నాకు అప్పుడు ఎక్కడ ప్రాజెక్ట్ ఉండింది నా కాలేజ్ లో, వైవా. అదంతా పూర్తి చేసుకుని అక్కడ నుంచి బస్సు పట్టుకుని ఫాస్ట్ గా వస్తున్నా తను ఫోన్ చేస్తా ఉంది, లాస్ట్ టైం చూసేసి పోదాం వస్తావా లేదా అని. అట్లా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. నేను పోయేసరికి తనకు అప్పుడు దోశని ఇడ్లీ ఏదో తెచ్చిన, ఇష్టం తనకి వెల్లూరులో ఒక దోశని ఏందో, అది తీసుకొని బైక్ ఫ్రెండ్ ఇది పట్టుకుని వచ్చేసరికి బస్ వెళ్ళిపోయింది. అయ్యా అట్ట వీళ్ళ ఫ్రెండ్స్ అంతా ఇప్పుడే వెళ్ళిపోయింది, నేను ఫోన్ చేసి చిత్తూరు దాటింది అక్కడ అట్ట అని చెప్పేసి సరే ఇంకా ఇప్పుడు ఇంప్రెస్ చేయాలి కదా. 2 days తర్వాత బస్ ఎక్కేసిన వాళ్ళ ఊరికి. అప్పటికి మీరు యాక్సెప్ట్ చేశారా? లేదు. ఓకే, అప్పటి నుంచి యాక్సెప్ట్ చేయలేదండి. ఆ తర్వాత బయలుదేరేది తెలీదు, నాకేమీ తెలీదు. అనంతపురికి వచ్చిన తర్వాత మార్నింగ్ కాల్ వచ్చింది, ఇలా నేను బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను, నువ్వు జోకులు చెయ్యకు, ఏ బస్ స్టాండ్ అంటే కరెక్ట్ గా చెప్పినాడు. అసలు నిద్ర లేసి కూర్చున్నాను, ఏంటో కరెక్ట్ గా వచ్చి కూర్చున్నాను. అసలు వాళ్ళ ఇల్లేనా తెలుసా మీకు అప్పటికి? ఏంది తెలీదు నాకు, తన ఫోన్ నెంబర్ అంతే తెలుసు కానీ ఎక్కడ ఇదే ఊరనా ఏం తెలీదు. ఎక్కినానా మన బస్ లో కూర్చున్నాను, కూర్చున్న పక్కన ఇంకా గుర్తుంది అతని పేరు. తర్వాత అతను కలిసేకు నాకు టైం కుదరలే, వెంకటేశ్వరరావు అని. అట్లా మాట్లాడకుండా అతనితో చెప్తున్నా ఇట్లా పోతున్నాను, ఏమైందో తెలీదు. అవునా అట్లా వెనుకొని వచ్చి అతను ఐఓబి మేనేజర్. దిగినాము, అట్లా మాట్లాడుకుని ఇంకా వేరే విషయాలు కూడా మాట్లాడుకుని అతనికి నన్ను చాలా నచ్చింది. తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్తామంటే ఇట్లా బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తాను సార్, ఒక 2-3 hours వెయిట్ చేస్తాను అంటే నీకు ఏమైనా ఉందా ఇక్కడ, ఏం ఎవరో తెలియదు అంట. నన్ను అతని ఇంటికి పిలిచిపోయినాడు. పోయినారు. సో అక్కడే నన్ను అక్కడే పనుకున్నాను నేను ఒక రోజా, ఆల్మోస్ట్ ఒక 4 hours. హాల్లో వాళ్ళు ఇట్లా పనుకొని తర్వాత అతనే నన్ను డ్రాప్ చేసినాడు ఒక ప్లేస్ లో చెప్పి, అనంతపూర్ కాలేజ్ దగ్గర ఏమో ఒక కాలేజ్ ఉంటాయి అక్కడ డ్రాప్ చేసినారు. తర్వాత సింధుకి ఫోన్ చేసి ఇక్కడ ఉన్నా, ఇది నమ్మలే, లేచి కూర్చుందంట. మీ ఊర్లో ఇక్కడ ఇట్లా కాలేజ్ ఉంటుంది, ఆపోజిట్ లో రిలయన్స్ బోర్డు ఉంటుంది, ఎన్టీఆర్ కి స్టాచ్యూ ఉంది అని పరిగెత్తుకుని వచ్చా. వెళ్ళారు మీరు? వెళ్ళినాను, పాపం వచ్చినాడు కదా అని చెప్పి వెళ్ళి ఇంటికి పిలుచుకొచ్చినాను. అమ్మకి చెప్పినాను, అమ్మ ఇట్లమా అంటే చెప్పలేము కదా ఇవన్నీ, అదే కదా, ఏదో పాపము ఒక వర్క్ మీదకి వచ్చినాడు, ఇక్కడ ఆగాల్సి వచ్చింది, అందుకు ఇంటికి పిలిచినానమ్మా అంటే సరే అని పిలిచినారు. ఓకే అంతా పోయి మా అమ్మతో చెప్పినాడు. అంటే కదా ఇప్పుడు ఈ ఆప్షన్ లేదు, ఉన్న ఇంకో ఆప్షన్ దారి దొరుకుతుందో ఆ దారిలో వెళ్ళిపోవాలి. అమ్మ దగ్గర ఊరికే పరిచయం చేశారు. పోయి చెప్పినాడు. అమ్మ వచ్చింది నా దగ్గరికి, ఏంది ఇది అంటే, ఏంది మా అంటే ఇట్లా అడిగినాడు. నేను ఆంటీ మీకు ఇష్టమైతే, నాకు సింధు అంటే చాలా ఇష్టం, నేను సింధుని పెళ్లి చేసుకోవాలనుకుంటానని నన్ను అడిగినాడు అని. నాకు అట్లా ఇది వచ్చి అప్పటికప్పుడు పంపించేసిన ఇంట్లో నుంచి. మళ్ళీ సెకండ్ టైం ఇది బయటికి వెళ్ళిపోను, ఇంకోసారి అనంతపురం పక్కకు వస్తే కాలు ఎరగొడతాను. పాపం అండి. అప్పుడు ఒకసారి గుళ్ళో ఎట్లయిపోయిందంటే ఇంటికి వచ్చి మా అమ్మని అడిగేసరికి కోపం వచ్చింది. ముందు నాకు చెప్పాలి కదా. మా అమ్మ అంటే మాకు కొన్ని కష్టం ఉన్నప్పుడు మా అమ్మ చాలా కష్టపడి నేను కాలేజ్ చేర్పించినారు. సో మేబీ అమ్మ లేకోకుంటే నేను మేబీ ఇంజనీరింగ్ చదివేదాన్ని కాదేమో. ఓకే. సో ఆమె ఎంతో నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను అక్కడ పంపించి, ఇంట్లో వాళ్ళందరూ వద్దన్నారు, ఎందుకు అంత దూరం పంపిస్తానో, వేలూరులో ఇక్కడ లేని కాలేజ్ వేలూరులో ఉందా నీకు అనే దీంతో అమ్మ ఎంతో ఫైట్ చేసింది. మా అన్న వాళ్ళతోనూ మా నాన్నతోనూ ఫైట్ చేసి నన్ను పంపించినారు. సో నేను వచ్చిన 2 daysకే, రిటర్న్ అయిన 2 daysకే ఇలా ఒక అబ్బాయి వచ్చి
మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అడిగితే అమ్మది ఎంత వరకు పోతుంది ఆలోచన. అవును, నేను అట్లా పంపించింది ఇది చేయడానికి కోసం అంటే ఇన్నేళ్ళు ఇది చేసిందా, ఇది తెలిస్తే ఇంట్లో తెలిస్తే వీళ్ళ నాన్న గాని సింధు వాళ్ళ నాన్న గాని ఏమంటారు, నేను ఎక్కడ ఫేస్ పెట్టుకోవాలి ఓకే అనే ఇది అమ్మకు ఫేస్ చేయకూడదు ఎప్పుడు. అమ్మ ఈ విషయం మీద మా అమ్మ ఒక్కటే చెప్పి పంపించింది. నాకు బాగా గుర్తుంది, నన్ను హాస్టల్లో వదిలేసి నా రూమ్ నుంచి విండోలో నుంచి అమ్మ నిలబడేది తెలుస్తుంది. ఒకే మాట చెప్పింది, నువ్వు అంత చదువులు చదివి అది కాదు, నీ సంస్కారం నాకు చెడ్డ పేరు, ఇవి రెండు తేకపోతే చాలు సింధు, నువ్వు చదివినా చదవకపోయినా నాకు ప్రాబ్లం లేదు, నీ సంస్కారము నీకు చెడ్డ పేరు ట్యాన్ ఇద్దు అని. సో నాకు అది ఎప్పటి నుంచో ఉంది. సో అమ్మ ఫోటో ఎప్పుడు నాతో ఉంటుంది, హాస్టల్లో పెట్టుకున్నాను రూమ్ లో. అది ఉన్నప్పుడు అమ్మ నా గురించి ఏమనుకుంటుంది, ఆమెకుండే టెన్షన్ లో మళ్ళీ ఇది ఒకటి బయటపడితే ఇంట్లో అందరూ నన్ను అనేది వదిలేండి, ఫస్ట్ ఎవరిని అంటారు, ఎంత ఫేస్ చేయాల్సి వస్తుంది అనే కోపంతోనే నేను రాజుని పంపించేసిన. ఓకే, పో బయటికి పో అన్నారు. వెళ్ళిపో ఫస్ట్, నువ్వు వచ్చినావు ఏదైనా మాట్లాడినా నాతో మాట్లాడు, మా అమ్మతో మాట్లాడా ఇది ఎవరిచ్చినారు, మా అమ్మని పోయి అడగాల్సినంత పని నీకెందుకు ఓకే అని అడిగి పంపించేస్తున్నారు. అయ్యో, బాధపడ్డారా అండి మళ్ళీ? లే బాధపడినాను, చెప్పేసి వచ్చిన ఎట్లా నిన్నే పెళ్లి చేసుకుంటా చూడు నువ్వు అన్నా. చెప్పారు అప్పుడు కూడా? బస్సు ఎక్కించి వచ్చినారు వీళ్ళందరూ, పోయేటప్పుడు చెప్పిన స్టెప్స్ లో అట్లా చేసుకుంటే నిన్నే చేసుకుంటా నువ్వే చూడన్నా. అసలు సినిమాటిక్ మొత్తం సినిమాల్లో చూసి ఎలా అయినా చేసుకోవాల్సింది. అంటే నాకు నమ్మకం అంటే మేబీ అప్పుడు మనకి జాబ్ లేదు, చదువుతున్నాం కదా, ఒక మంచి పొజిషన్ వచ్చిన తర్వాత మేబీ ఒప్పుకోవచ్చు అనుకున్నాను. కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ వచ్చినాయి కాబట్టి అట్లా గ్యాప్ పెరిగింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది మొత్తం? 4 years ఆల్మోస్ట్. 4 years పట్టింది ఒప్పించడానికి. ఎవరిని ఒప్పించడానికి? సింధు గారిని ఒప్పించడానికి. మళ్ళా మా ఇంట్లో వాళ్ళే పిలిచి రాజుని అడిగినారు మా అమ్మాయిని చేసుకో అని. ఇదేలా? అదే అప్పుడు అదే విష్ణుకి ఒక ఇంటర్వ్యూ వచ్చింది చెన్నైకి. ఓకే. సో అప్పుడు తనకి చెన్నై అదంతా తెలియదు. అప్పుడు రాజుతో నేను మాట్లాడేదాన్ని కాబట్టి అన్న ఇట్లా అబ్బాయి ఉన్నాడు నా ఫ్రెండ్, ఒకసారి కాల్ చేయని చెప్పి నంబర్ ఇచ్చాను. సో రాజుని కాంటాక్ట్ అప్పుడు రాజుతో బాగా అంటే అక్కడ ఉన్నాడు. ఎన్ని డేస్ స్టే చేశాడు నాన్న? 2 to 3 days స్టే చేసినప్పుడు రాజు పక్కన ఉండి అంతా చూసుకున్నాడు. సో రాజు గురించి మొత్తం తెలుసు, అంటే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, మనిషి ఎట్లా అనేది మా నాన్నతో వచ్చి చెప్పాడు. చాలా మంచోడు నాన్న, చాలా అంటే చాలా మంచోడు, ఫ్రెండ్స్ కూడా ఇట్లా చాలా పద్ధతిగా ఉన్నాడు, చేద్దాము ఇంతకంటే ఏమి అన్నట్లు. సో అప్పుడు ఉగాది నేనే కాల్ చేసి రామ్మ ఉగాదికి ఇంటికి అని చెప్పిన. వచ్చినాడు, మా ఇంట్లో వాళ్ళు అడిగారు. కాదండి, మీకోసం రాసి పెట్టినట్టుంది కదా దేవుడు, అలా విష్ణు అన్నకి జాబ్ ఇట్లా రావాలి చెన్నైలో, చెన్నైకి విష్ణు అన్న రావాలి, వాళ్ళే మిమ్మల్ని ఇంటికి పిలు, ఏ ఇంట్లోంచి అయితే సింధు గారు బయటికి పో నువ్వు అన్నారో ఆ ఇంటికి ఫోన్ చేసి పిలిచి నా కూతుర్ని చేసుకోవాలి. మాట్లాడలేదు కాబట్టి ఆల్ ఆఫ్ ఎ సడన్ అంత గ్యాప్ వచ్చి నేను ఫోన్ చేసేసరికి అప్పటికే తనంతా ప్రాసెస్ ఇంకా ఎంఎస్ చేయడానికి మొత్తం అంతా అయిపోయింది, వెళ్ళిపోవాలనుకొని డిసైడ్ అయిపోయినాడు. నాకు వీసా ఇంటర్వ్యూకి పోతున్నాను ఏసీ బస్ లో, అప్పుడు చెన్నైలో ఏసీ బస్. అప్పుడు పోతున్నప్పుడు సడన్ గా మెసేజ్ వచ్చింది, ఆల్మోస్ట్ 3 years. షాక్ అయినా, ఏంది తప్ప ఇట్లా అని. ఎక్కడ అంటే ఇట్లా ఒక వీసా ప్రాసెస్ పోతున్నాను అని చెప్పేటప్పుడు రాగలుగుతావా ఇంటికి అంటే ఖచ్చితంగా ఒప్పుకుంటా, కానీ ఎట్లా లేదు నేను ప్రాసెస్ ఉంది అని చెప్పేసి కానీ వెళ్ళిపోయినా. వీసా వదిలేసి ఇటు వెళ్ళిపోయినారా? లేదు, వీసా ఒక చేతుల్లో ఇటు సైడ్ సింధు. సో వీసా సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుంది అని నాకు ఇంటర్వ్యూలో ఓకేనారు. తర్వాత తనని కలిసి అండ్ సడన్ గా అంటే అత్త మామ వచ్చి చేసుకుంటావా అంటే అంటే నేను నమ్మలే ఫస్ట్. ఎట్లా మీ సింధుని అడిగినారా ఫస్ట్? అందుకే తనకి ఇష్టం, ఎందుకంటే నాకు ఒక ఇది ఒకవేళ వీళ్ళు ఫోర్స్ చేస్తున్నారు అంట ఏమన్నా ఉంటుంది, లేదు తనకు కూడా ఇష్టమే అన్నప్పుడు నేను మాట్లాడినా ఓకేనా అంటప్పుడు అవును అన్నప్పుడు. సో అట్లా అంటే మీ మమ్మీ వాళ్ళు అడిగిన తర్వాత కూడా మళ్ళీ మిమ్మల్ని వచ్చి నీకు ఓకేనా అని అడిగిన. పాప ఎంత జెంటిల్ మ్యాన్ అండి మీరు. ఓకేనా అదే మీ మమ్మీ మీ నాన్న అడుగుతున్నారని చేసుకుంటానావా, నాకు అట్లా వద్దు, నువ్వు నన్ను ఇష్టపడి చేసుకునేలాగుంటేనే ఓకేసింది, లేకపోతే లేదు అన్నాడు. అప్పుడే నేను లేదు నాకు ఇష్టమే అని చెప్పి ఆ తర్వాత ఇంకా లండన్కి వెళ్ళిపోయాడు. గ్రీన్ ఫారెస్ట్ లండన్ వెళ్ళిపోయారా మళ్ళీ? ఎంఎస్ చేయడానికి వెళ్ళిపోయాడు. నేను అప్పుడు టీచర్ గా వర్క్ చేస్తా ఉంటాను అనంతపూర్లో. మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకొక 1 year అంటే మా అక్కకి పెళ్లి ఉండింది. సో పెళ్లికి వచ్చి అప్పుడు దాకా ఈ ఇన్సిడెంట్స్ ఏమి మా ఇంట్లో తెలియదు. ఇంట్లో చెప్పలేదు అసలు చెప్పను. మా అమ్మ అంతా ఎర్రగా తీసుంటుంది,
రాజ్ వచ్చి మంచి బాలుడు అనేది ఒక ముద్ర వాళ్ళ ఇంట్లో. ఓకే. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు రాజు ఇలా చేస్తాడని కూడా, వాళ్ళకి ఎప్పుడు ఏ డౌట్లు రాలేదు. మళ్ళీ రాజే పోయి ఓపెన్ అయిన తర్వాత నేను అడిగినాను, అంటే నువ్వు నార్మల్ గా మా అత్త అని ఏమనలేదా అంటే మా అత్తకు ఆ నమ్మకం. రాజు ఎప్పుడు తప్పైన డెసిషన్ తీసుకోవడం, అది ఒక అమ్మాయిని ఇష్టపడతానను అంటే రాజుకి ఏదో నచ్చింది. సో రాజుకి ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల నేను దాన్ని రెస్పెక్ట్ చేస్తానని ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఇంటికి వచ్చి ఆ రోజు అంటే మొత్తం ఆడబిడ్డ అందరూ అదే మా అమ్మాయిని అనిపించుకుందామని వస్తారు కదా, అట్లా వచ్చి చూసి భోజనాలు చేసి మళ్ళీ వెళ్ళారు. అందరూ వచ్చారు, తీసుకొచ్చారు మొత్తానికి ఒప్పించి. ఏం చెప్పారు మీ మమ్మీకి? అమ్మమ్మని కూడా పిలుచుకొచ్చారు. ఏం చెప్పారు మీ అదే అమ్మకి? అంటే అప్పుడు ఇంకా పెళ్లి సింధుకి చూసే స్టార్ట్ చేసినట్టు ఒక ఇది చేసి మీరు క్రియేట్ చేశారు. ఎందుకంటే నేను వెయిట్ చేసిన అక్కకి పెళ్లి కావాలా, సో దాని ముందర నేనే ఓపెన్ చేస్తే ఇంట్లో బాగుండదు. సో ఐ వాస్ వెయిటింగ్ ఫర్ ది కరెక్ట్ టైం. అక్కకి పెళ్లి అయింది. ఆ తర్వాత ఒక 2-3 months లో అట్లా ఫస్ట్ నాన్నతోనే చెప్పిన, అమ్మతో కూడా చెప్పలే. సో నాన్నతో చెప్పి తర్వాత అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేసినాను. షీస్ ఓకే. మా అమ్మ ఓపెన్ నేను ఇంతగా నమ్మలే, ఖచ్చితంగా గొడవ చేస్తుంది అమ్మ ఎందుకురా అని. కానీ మేబీ ఆ సిచ్యువేషన్ ఎందుకో, మేబీ ఆ టైం కుదిరింది. ఆల్మోస్ట్ ఐ ఆల్సో మెచ్యూర్డ్. ఒక 27-28 వచ్చినాను. ఓకే చూసుకోగలుగుతానని నమ్మకం వచ్చిందేమో ఇంతకు తెలీదా. షీ సెడ్ ఓకే వెంటనే ఓకే ఉన్నాడు ఇష్టం అంటే నీ ఇష్టం అని. షాక్, ఎలా ఒప్పేసుకుంది, గొడవ చేయట్లేదే అని. అంటే ఆ రోజు నాకు బాగుంది, ఎంటర్ అవుతున్నారు అందరూ. అంటే కొంచెం మామూలుగానే అంటే కాబోయే అత్తగారు మామగారు అని ఉంటుంది కదా, ఎంటర్ అవుతానే ఎంత బాగా స్మైలింగ్ ఫేస్ వచ్చి హగ్ చేసేసుకునింది నన్ను. నాకు ఎంత బాగా అనిపించిందో, హగ్ చేసుకొని నా ఫోరెడ్ మీద కిస్ ఇచ్చి నాకు నా భుజం మీద చెయ్యి వేసే మాట్లాడినా. అంటే ఫస్ట్ అదేదో అంటారు కదా, ఒక బాండ్ వచ్చింది. ఇప్పుడు కూడా అంతే. ఎందుకంటే నేను దొరికిన లక్కీ కాను అని తనకి మా అమ్మ నాన్న దొరకడం చాలా లక్కీ. మా అత్త మా మామగారు ది బెస్ట్. చాలా మంచోళ్ళు వాళ్ళు ఇద్దరు. అంటే నాకన్నా ఇంకా సింధుని బాగా చూసుకుంటారు. ఆ విషయంలో 100కి 100% చెప్పొచ్చు. మా అత్త వచ్చినారు అంటే ఇంక అయిపోయి అక్కడ ఒకటి అత్త అన్నానంటే మా అత్త నవ్వుతానే ఉంటుంది, నేను నవ్వుతానే ఉంటాను. అట్లా మా బాండింగ్ ఎక్కడ ఇది ఉండదు. ఎంత బాగా చెప్తారు, మా నేను చేస్తాను పోమా, నువ్వు పోయి పనుకోపో, పాపని చూసుకోపో, పాపకు తినిపించు, మేము వచ్చినాం కదా, నువ్వు ఇది చేయొద్దు, పడుకో తింటావా, ముద్దలు పెట్టి తినిపిస్తుంది నాకు. కట్ స్టోరీ చెప్పాలా లేదంటే కట్ తీసేస్తారు వాళ్ళు, షార్ట్ లో చెప్పాలా వాళ్ళు తీసేసుకుంటారు. అలా ముద్దలు కూడా పెడుతుంది నాకు, చూసుకుంటుంది. నాకు బాగా గుర్తప్పుడు నేను ప్రెగ్నెంట్ని, నేను అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. వెళ్ళేటప్పుడు నాకు చాలా కాలు నొప్పితో ట్రైన్లో ఉన్నాము, ఇట్లా కాలు చాపుకొని నిద్రపోయినా. లేచి చూస్తే నాకు కాలు ఒత్తుకుంటుంది మా అత్త. నాకైతే అయ్యో ఏంది అత్త అంటే ఏందమ్మా దాంట్లో ఏముందిరా, నీ కాలు నొప్పిస్తా ఉంటాయి, వాచినాయి కాళ్ళు అని చెప్పి ఒత్తుతాను. మీరు ఊహించుకోండి ఎలా. ఎప్పుడు ఎక్కడ అదృష్టం చేసుకుంటారు, మచ్చ వేసుకొని పుట్టిన ఎక్కడుందండి మచ్చ, ఎలా లేకపోతే ఏ గుడిలో పూజ చేశారు అట్లా. ఎందుకంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో అబ్బాయి కన్నా అంటే అత్తమ్మ బాగుంటే ఆ ఫ్యామిలీ చాలా బాగుంటుంది. నిజం, అది మాత్రం కదా. అంత మంచి ఫ్యామిలీకి దూరంగా మీ ఫ్యామిలీతో లేరు, వీళ్ళ ఫ్యామిలీతో లేరు, ఇద్దరు కలిసి వెళ్ళి బెంగళూరులో ఎందుకు ఉంటున్నారు? అంటే ఏం చెప్దాము అంటే మా అత్త వాళ్ళకి ఇక్కడికి వచ్చే ప్రాబ్లం లేదు, కానీ రాజు వాళ్ళ అమ్మమ్మ ఉంది. ఓకే. సో అమ్మమ్మ ఉంది, మా ఆడబిడ్డకి ఇప్పుడు సెకండ్ బాబు పుట్టాడు. సో తను అక్కడ ఉంది కాబట్టి చూసుకోవడానికి అంత కరెక్ట్ గా వాళ్ళకి అక్కడే సరిపోతుంది. ఎప్పుడైనా అకేషన్స్ ఉన్నప్పుడు వస్తారు, 15 days 20 days ఉంటారు, వెళ్తారు. మేము పండగలకి వెళ్తాము వస్తాము. కానీ రాజుకు చాలా ఆశ, అమ్మ నాన్న మన దగ్గర ఉండాలనేది. నేను అదే చెప్పిన, వస్తుంది ఆ రోజు కూడా వస్తుంది, వెయిట్ చేయాలంటే. తీసుకొచ్చి పెట్టేసుకుంటారా? నాకు ఇష్టం అండి, ఎందుకంటే వాళ్ళు ఉంటే నాకు ఒక హ్యాపీ ధైర్యంగా ఉంటాడు రాజు. పెద్ద దిక్కు ఆయనకున్నారు అని చెప్పేసి. అంటే ఒక మారల్ సపోర్ట్ కదా. అవును, ఎంతైనా కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. సో పాపకు కూడా మంచి బుద్ధులు ఇవన్నీ నీట్ గా రావాలంటే వాళ్ళు ఉండాలి, ఖచ్చితంగా ఉంటారు. ఇంకా అమ్మమ్మ ఉన్నారు కాబట్టి అక్కడ అమ్మమ్మకి ఇక్కడ సెట్ కాదు బెంగళూరు. ఇంకా మా అమ్మమ్మకి వచ్చి ఆ మైండ్ సెట్, ఈ ఊర్లోనే ఉంటా, ఈ ఊర్లే నేను బతుకుతా, ఈ ఊర్లే ఉంటానని అట్లా. సో వాళ్ళని వదిలేసి వచ్చేకి కాదు. సో అందుకు అమ్మ అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో ఏమన్నా మంచి కుదిరితే తీసుకొచ్చేయడమే, అంతేనా? మీతో వచ్చిన తర్వాత ఎలా చేంజ్ అయింది అసలు మీ లైఫ్? ఎంత క్యూట్ గా మాట్లాడుతూ ఉంటది.
అసలు మిత్తు అని చెప్తేనే మాకు అది ఆనందం. ఎంత మంచి అమ్మాయి అంటే రాజుని అట్లే జెరాక్స్. మీరు నమ్మరు, తను బేబీగా ఉన్నప్పుడు కూడా మేము బెంగళూరులో ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక పాప ఉందని ఎవరు నమ్మలేదు. మేము ఫస్ట్ బర్త్డేకి పోయి ఇన్వైట్ చేసినప్పుడు మీ ఇంట్లో పాప ఉందా, మీకు పాప ఉందా, సౌండే రాదు, ఏడ్చే సౌండ్ ఉండదు. అసలు నీళ్లు పోసేటప్పుడు కూడా ఏడ్చదు, నవ్వుకుంటేనే ఉంటుంది ఎప్పుడు ఆ స్మైలింగ్ ఫేస్. ఇప్పుడు కూడా అంతే, ఎక్కడైనా వదిలి నాన్న అక్కడ కూర్చొని ఏమైనా చేసుకుంటే చేసుకుంటుంది. ఏదైనా తప్పు చేసిన అమ్మ సారీ అమ్మా అనేది. అంటే రాజుని అట్లే జెరాక్స్ కూతున్నట్లుగానే. మేము నిజంగా మితు లాంటి పాప మాకు, మేము చాలా లక్కీ. అసలు ఎంత క్యూట్ గా మాట్లాడుతుంది వీడియోస్ లో కూడా. అమ్మా నాన్న నాన్ వెజ్ తినరమ్మా, అసలు ఎంత క్యూట్ గా చెప్తుంది అలా కదా. స్ట్రెంత్ వస్తుంది. తను పుట్టిన తర్వాత నా లైఫ్ పర్సెప్షన్ చేంజ్ అయింది. ఓకే, కొన్ని విషయాల వల్ల ఐ వాస్ వెరీ డిప్రెస్డ్. సో ఆ డిప్రెషన్ నుంచి నా బయటికి తీసుకొచ్చినది తనే. ఏంటి సింధు గారు ఉన్న తర్వాత కూడా మీరు డిప్రెస్డ్ అయ్యారా? అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చింది అప్పుడు మధ్యలో. ఓకే, సో నేను ఇంకా చాలా డిప్రెస్డ్, ఐ వాస్ సో డిప్రెస్డ్ లైక్ ఎనీథింగ్. సో ఆ డిప్రెషన్ నుంచి నన్ను బయటికి తీసుకొచ్చినది సింధునే. సింధునా పాపనా? సింధు. సింధు గారేనా? ఓకే, నేను మితు వచ్చిన తర్వాత అని చెప్తున్నాను. సో ఆ డిప్రెషన్ వల్ల నేను ఏమనుకున్నాను, మనం ఇద్దరేం ఉంటాం అంతే, ఇంకొక జనరేషన్ వద్దు, బి వెరీ హ్యాపీ అనే వరకు వచ్చేసాడు. ఓ అంత ప్రాబ్లం వచ్చిందా? సో నేను అప్పుడు అన్నాను, లేదు లేదు ఇది మనం ప్లాన్డ్ కాదు, దేవుడు ఇచ్చిండేది నేను ఇది చేసుకోలేను, ఓకే నువ్వు ఏమైనా అను, నాకు కావాల్సిండేది అని చెప్పి కూర్చున్నాను. అప్పుడు ఇంకా నేను అట్లనే అంతే. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని. పర్లేదులేండి, మరి లోకి వెళ్ళిపోయారు. సో షీ వాస్ షోయింగ్ దట్ ప్రెగ్నెన్సీ మీటర్ ఉంటుంది కదా, ఎర్లీ మార్నింగ్ ఇంకా గుర్తుంది, ఎర్లీ మార్నింగ్ 4 o'clock చూపిస్తుంది. చూపించేసి తను నిద్రపోయింది, నాకు నిద్రపోయినా ఇచ్చేసి నిద్ర నుంచి వరకు కూర్చొనే ఉన్నాడు దాన్ని పట్టుకొని. నేను నాన్న నిద్రపోలేదు, నువ్వేమో ఇచ్చేసింది బాగా నిద్రపోతాను, నాకు ఎట్లా నిద్ర వస్తుంది అన్నాడు. ఏముంది దాంట్లో నిద్ర వచ్చి, అంటే నా మైండ్ సెట్ ఎట్లా వేరేది ఆలోచించాడు. ఇప్పుడు మన ఇద్దరమే కష్టం అంటే ఇంకొక పాపని చూసుకోవడం ఇంకా చాలా కష్టం కదా. అట్లా అన్నప్పుడు ఏమో తనే అదే చెప్పింది, నాకు ఇంకా బాగా గుర్తుంది. కిచెన్ లో చలో నువ్వు ఏదైనా అనుకో, ఇది దేవుడు అందరికీ ఇట్లాంటి వరం ఇయ్యరు, ఇచ్చినప్పుడు నేను తీసుకుంటా, నాకు ఆ నమ్మకం ఉంది అని. నేను అప్పుడు డిజైన్ అన్నా, ఓకే ఫైన్. నేను అది ఏమో మ్యాజికో లేదంటే ఆ పాజిటివ్ ఎనర్జీ, కానీ ఒక 1 week నుంచి నాకు అంటే అన్ని కలిసి వచ్చాయా? కలిసి వచ్చినా లేదంటే అట్లా మైండ్ సెట్ నేను పోయినానని తెలియదు, ఆ జోన్కి పాజిటివ్ జోన్కి పోయినానని తెలియదు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇంకా గుర్తుంది అందరూ అప్పుడు, అంటే ఇప్పుడు ఒక మిత్ ఉంది కదా, ప్రెగ్నెన్సీ వస్తే కడుపు చిన్నదిగా ఉంటే బాబు పుడతాడు. చూసే వాళ్ళ నుంచి అందరూ ఒక్కరు కూడా పాపని చెప్పలే. నేను స్టార్టింగ్ నుంచే చెప్తున్నా, నాకు పాపే పుడుతుంది చూడు అన్న. ఇట్లా అట్లా ఊరికే ఎన్నో మాట్లాడుకొని బెడ్రూమ్ లో పనుకొని ఇట్లా మాట్లాడు. 5th month 5th month ఎండ్లో చెప్తున్నా, నువ్వు చూడు సింధు, ఆడ పప్పనే పుడుతుంది, నేను మిత్తిలానే పేరు పెడతా అన్న. ఏంది అంటే నాకేమో సడన్ గా ఇట్లా వచ్చింది, నాకు మిత్తిలానే పెడతా, నేను సీతాన్ని పెట్టాలి ఉంది దానికి, కానీ సీత మా అమ్మ చెప్తుంది సీతాన్ని పేరు పెడితే కష్టాలు పాలైతాయి అంతే కదా, నేను మిత్తిలాన్ని పెడతా, సీత పుట్టిన మిత్తిలాన్ని పెడతాను. దేవుడి దైవమో తను పుట్టింది. వెరీ హ్యాపీ అండి. కష్టాలన్నీ అట్లా వెళ్ళిపోయినాయా? ఏం చేస్తారు మీరు జాబ్ పరంగా? నేను ఒక ప్రైవేట్ కంపెనీలో బ్రాండ్ మేనేజర్ గా ఉన్నాను. హాస్పిటల్ కాదా? అదే హాస్పిటల్. అదే ఒకసారి కరోనా వీడియో అప్పుడు హాస్పిటల్లోనే కదా ఉన్నావు నువ్వు, హాస్పిటల్లోనే ఉండొచ్చు కదా, ఇంటికి ఎట్లా వచ్చినావు? మంచి హాస్పిటల్లో, ఒక పెద్ద హాస్పిటల్లో బ్రాండ్ మేనేజర్ ఆ యూనిట్ కి రీజన్ హెడ్ చేస్తున్నాను. ఓకే. సో అదే ఇంకా చెప్పాలంటే అటు చూస్తున్నారు, ఏం చెప్పాలా వద్దానా? నా మ్యారేజ్ అప్పుడు నాకు జాబ్ లేదు. ఓకే. ఐ వాజ్ అన్ఎంప్లాయిడ్. అవునా? అలా ఎలా పెళ్లి చేసుకున్నారు ఆ టైంకి? అదే. సో ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు నా కొలీగ్స్ ఉంటాయి కదా చిన్న, నాకు చెప్తాను, అట్లాంటి అమ్మాయిలు దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకోండి, ఏం ఆలోచించుకోనండి అన్ని అంతా. ఎందుకంటే ఎవరు చేసుకుంటారు ఇప్పుడు ఈ మధ్యలో ప్రాపర్టీ. ఒకప్పుడు చాలా ఉండిందంటే, అదే చెప్తే స్టోరీ, సినిమా స్టోరీ. అంటే మీ మమ్మీ వాళ్ళకి బాగా ఆస్తులు ఉండే, నాన్నకి నాన్న అంటే పీక్ లో నేను అతను ఇన్ని ఇళ్ళు లేవు, ఇన్ని కార్లు లేవు అని అన్న ఒక సిచ్యువేషన్ నుంచి. సో అంటే చూస్తాం కదా, ఇట్లా వచ్చి డోర్ తెచ్చి మీరు మా దేవుడు అంటారు, అట్లా అంత హైట్స్ చూసి సడన్ గా ఒకే ఫాల్ తో పడిపోయేసరికి తట్టుకోలేకపోయినాడు. ఆ డిప్రెషన్ లో వచ్చి ఫుల్ డిప్రెషన్, ఎందుకంటే ఐ వాస్ ట్రైయింగ్ టు రీబిల్డ్ దట్. సో
అంటే ఒక్క సైడ్ నుంచి కాకుండా అన్ని సైడ్లు దెబ్బలు అంటే వాస్ ఫ్రస్ట్రేటెడ్ లైక్ ఎనీథింగ్. సో అప్పుడు ఆ సిచ్యువేషన్లో షీ వాజ్ మై మెడిసిన్. సో నాకు ఎంత ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ ఉన్నా ఈవినింగ్లో కాల్ చేసి ఒక 1 hour, అంటే లవ్ అనేది కాదు, నా బాధలు చెప్పుకుంటా ఇట్లా అట్లా అంట. తర్వాత మామూలైపోతుంది, ఎవరు అట్లా చేసుకుంటారు. కరెక్ట్. ఏమీ లేనప్పుడు పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అయినారంటే అది నువ్వు రా, నేను వచ్చేసి నేను చూసుకుంటాను నిన్ను అనేది. ఇంకా గుర్తుంది మా అమ్మతో చెప్పి, నాకు ఈ 1 month మాత్రం ఎట్లా హెల్ప్ చేయమా, నేను చూసుకుంటాను అన్నాను. పెళ్లి చేసుకుని వచ్చినాము, తను ఒక పీజీలో ఉండింది, నేను ఒక పీజీలో ఉన్నాను. పెళ్లి చేసుకుని ఇద్దరు పీజీస్ లో ఉన్నారా? అవును, ఎందుకంటే అప్పుడు ఎక్కువ మనీ లేదు ఫ్లాట్ తీసుకోవాలంటే. ఇంకా ఇండ్లు సర్చ్ చేసి ఇద్దరమే, అప్పుడు మీకు తెలుసు బెంగళూరు ఘోరంగా ఉంటాయి అవును, అబ్బో తెలుసు. సో అవన్నీ చూసుకొని సెట్ అవ్వడానికి చేసుకొని అప్పుడు తన వల్ల, దేవుడి దయ వల్ల, మా అమ్మ దయ వల్ల 13 days లో నాకు ఒక చిన్న జాబ్ దొరికింది. ఆ జాబ్ పట్టుకొని అట్లా పైకి వచ్చి టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. రజనీకాంత్ గారు మాధురి తలైవ అంటే ఒక మెసేజ్ అని కాదు, మీకు ఆ నమ్మకం, ఆ పాజిటివిటీ, అట్లాంటి భార్య ఉంటే యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ అనేది నా నమ్మకం. నాకు బాగా నచ్చిన విషయం ఏంటి తెలుసా, మిమ్మల్ని ఆవిడని మీరు ఎత్తేస్తున్నారు ఇట్లా నీట్ గా పైకి. ఇది నిజంగానే చెప్తున్నా, ఎవరు అడిగినా మేము చెప్తాం. అది అట్లనే జరిగింది. ఎందుకంటే కొన్ని రీజన్స్ వల్ల తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా మేమిద్దరే ఉన్నాము, ఎవరు లేదు. నాకు ఇంకా గుర్తుంది, ఇట్లా కట్టుకుని ఉంటుంది రైస్, అది వడ్డించేది, ఆ రైస్ స్మెల్ అంతా పడేది కాదు. సో నేను అక్కడ కిచెన్ డోర్ వేసేసి, మెయిన్ డోర్ వేసేసి బయట స్టెప్స్ లో కూర్చుంటా. అంటే ఆ స్మెల్ కాక అది ఒక్కసారి ఓపెన్ అయ్యేసరికి కళ్ళు తిరిగేది నాకు. అలానే అంటే చాలా వీక్ అయిపోయినా, టూ మచ్ ఆఫ్ వామిటింగ్స్. 5 months వాళ్ళు నాన్ వెజ్ పెట్టమంటున్నారు, నాకు ఎట్లా తీసుకోవడము. మీరు నాన్ వెజ్ తిన్నారు కదా, తెలియట్లా ఫిష్ ఎట్లా అడగాలి, చికెన్ ఎట్లా నాకు చేసి కూడా రాదు. సో ఎవరిని అడగాల? మీ మమ్మీ వాళ్ళు, వీళ్ళ మమ్మీ వాళ్ళు ఎవరు రాలేదు? మా అత్తగారు వచ్చి అప్పుడు జాబ్, టీచర్ గా జాబ్ చేసేవాళ్ళు. అక్కడ అమ్మకి వచ్చి మా నాన్నకి బాగా షుగర్ ఎక్కువైపోయి కాలు బాగా లావగా అయిపోయింది. సో తను బయట ఫుడ్ తినలేడు, అమ్మ వచ్చి ఇక్కడ చేయలేదు. నేను అది అక్కడ నుంచి వచ్చి నేను ఇక్కడ అనంతపూర్ లో ఉండలేదు. సో అప్పుడు నేను టీచర్ గా వర్క్ చేస్తా ఉంటే అప్పుడు ఆన్లైన్ అంతా కరోనా ఆన్లైన్ లో జరుగుతా ఉండే. సో అది ఉండడం వల్ల ఎటు పోలేక, ఎవరిని అడగలేక, ఇంకా మేమే అంతా చూసుకొని కష్టాలు పడ్డారు అయితే మొత్తానికి. చాలా పడ్డా. అంటారు కదా, అంటే ఎవ్రీ స్మైల్ కి బ్యాక్ అండ్ స్టోరీ ఖచ్చితంగా ఉంటుంది. సో అదే క్యారీ చేసుకుంటూ పోతే లైఫ్ ఏముంటుంది, అది జరిగిందా ఇట్స్ ఓకే, పోనీ ఇది ఒక లైఫ్, జరుగుతా ఉంటే పోతా ఉంటాయి అంతే. నేను అదే చెప్తా రాజుకు కూడా, ఓకే మా జరిగిన ఎన్ని రోజులు ఉంటుంది మహా అయితే, అది పోతుంది, ఆ తర్వాత ఇంకోటి వస్తుంది. అట్లా నాకు అప్పుడు భయం ఉంటుంది కదా, నేను తను ఒంటరిగా ఉంటుంది, సినిమాలో చూపిస్తారు కదా పడిపోతుంది, అలానే ఉండేది. నేను ఎప్పుడు పడుకొని ఉంటా అంటే పాపం తన ఆఫీస్ అప్పుడు వెనకలే దగ్గర, ప్రతి 1 hour కి 2 hours కి వచ్చి ఓపెన్ చేసి నేను పడుకున్నానా లేదా, అందుకే సినిమాలు ఎక్కువ చూడకూడదు రాజు గారు. వాటర్ బాటిల్, నాకు ఫ్రూట్స్ అన్ని నీట్ గా టైం కి పెట్టేసి పోయేవాడు. అంటే నాకు లేసే శక్తి కూడా లేకపోయింది అప్పుడు. ఎవరైనా ఉంటే బెటరే అని కదా. అంటే 5 months టూ మచ్. వాటర్, ఒక స్పూన్ వాటర్ పోయినా కూడా వచ్చేసేది, అంత వీక్ అయిపోయింది. వెయిట్ లాస్ అయినా తప్ప వెయిట్ గెయిన్ అవ్వలే నేను. పూర్తిగా బాగా ఇదైపోయారు. హిమోగ్లోబిన్ తగ్గింది, హిమోగ్లోబిన్ 7.5 కి. ఎవరన్నా ఉంటే ఫోన్ లో చెప్పే కన్నా ఏమైనా ఉంటే ఆ ధైర్యం వేరు కదా. నేను ఏమన్నా తప్పుగా చూస్తే ఏమన్నా అవుతుందా, ఆ భయం ఒకటి ఉంటుంది కదా. ఎవరు లేరు చూసుకోవడానికి, నేనే చూడాలి, ఎంత ఫుడ్ పెట్టాలి, నేను జాబ్ చేయకపోతే కుదరదు, మీరు జాబ్కి వెళ్ళాలి, మీ మమ్మీ అక్కడ జాబ్ చేయాలి, వీళ్ళ మదర్ అక్కడ ఫాదర్ ని చూసుకోవాలి. ఆ సిచ్యువేషన్ లో ప్రెగ్నెంట్, అతనిది చూసుకోవాలా, చాలా ఉన్నది అప్పుడు. సో ఇంకా 9th month వచ్చేసరికి చాలా నాకు పెయిన్ స్టార్ట్ అయిందంటే, సరే ఒకసారి ఎట్లా ఆఫీస్ నుంచి డాక్టర్ దగ్గర పెడితే తను వాళ్ళు నన్ను తిడుతున్నారు. వాటర్ బ్రేక్ అయింది ఆల్రెడీ, మీకు తెలియలేదా అంటే తెలియలే. అప్పుడు నాతో కార్ కూడా లేదు, అట్లా బైక్ లోనే కూర్చొని వెళ్ళినారా? వాటర్ బ్రేక్ అయిన తర్వాత బైక్ లోనే ఆటో, అప్పుడు ర్యాపిడో ఇదంతా ఎక్కడ పిలవాలి అర్థం కాలేదు. ఆ మెయిన్ ఆ టెన్షన్ లో తెలియలే. సో మేమే రియల్ టెన్షన్, వాటర్ బ్రేక్ అయింది, హాస్పిటల్ చేరేమంటున్నా, ఎట్లా అని తెలియదు. అట్లా బైక్ లో స్లోగా పెట్టుకొని పోయి పెయిన్స్ లో కూడా ఫస్ట్ రాజుని వచ్చి లోపలికి అలో చేస్తామన్నారు లేబర్ రూమ్ కి. ఇతను నాకన్నా ఎక్కువ ఏడ్చేసరికి రాజు నువ్వు కొంచెం దూరం ఉండు, అసలు పక్కకే రాద్దనేసింది అమ్మ డాక్టర్. ఏడ్చారా మీరు?
భయం ఒక్కసారి ఎందుకంటే తనకి ఏమవుతుందో లోపల ఉంది. నేను లేబర్ రూమ్ లో ఉన్నప్పుడు కూడా ఆమె అనింది, సింధు ఇది ప్లెజెంట్, చాలా మంచి డాక్టర్, ఓకే ఇది ప్లెజెంట్ గా ఫీల్ అవ్వాలా, నువ్వు ఏడ్చకూడదు, ఇట్స్ ఓకే అని చెప్పి ఒక మొబైల్లో వచ్చి లలిత సహస్రనామం పెట్టేశారు. అది వినుకుంటున్నాం, సౌండ్ లేదు లోపల, నేను అరిచేది అంతా. బయటకు సిస్టర్ పోతా ఉంటే సింధు ఎందుకు అరచడం లేదు, సౌండ్ లేదు, ఏమైంది సింధుకి అని భయపడతాడు బయట. ఆమె లోపలికి వచ్చి చెప్తాను, అమ్మా నువ్వు అరచలేదని భయపడతాడు, అమ్మా నువ్వు కొంచెం అట్లా సౌండ్ చేయమ్మా, అరచమ్మా అని. నాకంటే ఎందుకంటే ఇప్పుడు ఏమైనా ఉండాలి, ఏదైనా చెప్పాలి. ఇది కామెడీ కానీ నేను ఇట్లా బయట చూస్తున్నా. ఇక్కడ నా వైఫ్ నేను మాత్రము, మా అమ్మ అప్పుడు వస్తున్నారు బస్లో. అక్కడ ఇట్లా ఇంకొక రూమ్లో ఇంకో లెవెల్లో పాప పుట్టింది, ఆల్మోస్ట్ 30 people వచ్చేస్తున్నారు. ఓకే, బాధ వేస్తుంది కదా, బాధ వేస్తుంది కదా. సో అట్లా చూసి ఓకే ఫైన్, నాకు ఒక భయం ఏమవుతుందో ఏంది అన్న. తర్వాత నా బంగారం పుట్టింది, కానీ అరవట్లేదని భయపడ్డారు చూడండి. అందుకే సినిమా అసలు సినిమాటిక్ వాళ్ళు బ్రతికేస్తున్నారు. లిటరల్లీ సినిమాల్లో అరుస్తారు, మనం అరవాలి. అరవట్లేదంటే ఏమైంది, ఒక కమ్యూనికేషన్ లేవు, ఎవరిని అడగాలని తెలియ. వచ్చేసి ఇస్తుంది ఏమైంది, ఏమంటే నువ్వు కొంచెం ఆగప్ప చెప్పేసి నేను అడుగుతున్నా, నేను లోపలికి రావచ్చా, నేను చూడాలి. లేదు, డాక్టర్ స్ట్రిక్ట్ గా చెప్పేసింది, నువ్వు కొంచెం సింధుకు దూరంగానే ఉండు, నువ్వు రాదద్దు, ఎట్టి పరిస్థితుల్లో పక్కకు రాదని. నేను అన్న నాన్న నొప్పి అని కళ్ళు మూసుకుంటా అంటే ఏడుస్తున్నాడు. అయ్యో, మీరు నొప్పి భరించేది కూడా చూడలేకపోయినారు పాపం. ఒక భయం, హెవీ పెయిన్స్ వచ్చేసరికి ఎప్పుడు మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, భయం వేసింది నాకు కూడా. సో తను ఇంకా నానా నేను ఎక్కువ రాజుని పిలిచేసరికి తనకు భయం వేసి తను ఏడ్చేశాడు. అబ్బా, ఎంత క్యూట్ కదా. సో అట్లా మా మిత్తు అలా మా లైఫ్ లోకి వచ్చిన వెంటనే చాలా కష్టాల్లో వచ్చింది అసలు మిత్తు. నిజంగా బండి మీద అన్నా కూడా ఇంత స్ట్రాంగ్ బేబీ నువ్వు సీత అదే అని పెడదాం అనుకున్నందుకు అంత ఒకటేసారి పడి అన్ని కష్టాలు పడి వచ్చేసింది ఒకటేసారి కదా. సో క్యూట్ మిత్తు అయితే ఒక బ్లెస్సింగ్ అని చెప్పుకోవచ్చు మీకు. అసలు మాకు అలాంటి కూతురు రావడం అనేది చాలా బ్లెస్సింగ్. తర్వాత ఏది చెప్పిన అంటే ఈ ఏజ్ కి ఇప్పుడు వదిలేండి, ఇప్పుడు మేబీ 4 years, అసలు 2.5 years అప్పుడు 3 years అప్పుడే మనం ఏది చెప్పినా ఎంత బాగా ఇట్లా వినేది. ఓకే, అరిచేది కాదు, ఆ సౌండ్ వచ్చేది కాదు. మిత్తు అంటే మా కమ్యూనిటీలో ఎంత మంది ఇష్టపడతారో. మిత్తు కనపడలేదు, ఇంకా ఎప్పుడు వస్తారు, మిత్తు రాలేదే, మిత్తు అంటే తను కూడా అంత బాగా అందరితో ఈజీగా వెళ్ళిపోతుంది, బాగా మాట్లాడిస్తుంది. ఓకే, మిత్తు వచ్చిన తర్వాత సెట్ అయిపోయిందా మరి? అప్పుడు అన్ని కష్టాలన్నీ పోయినాయి ఒకటేసారి ఎదుగుతా అన్నారు. అదే నేను అన్నా కదా, నేను ఎప్పుడు ఇలా లైట్స్ ని కెమెరాని మేము ఫేస్ చేయలేదు. మేము మీరు ఆ మెసేజ్ పెట్టినప్పుడే చాలా బాగా అనిపించింది. అంటే మనల్ని కూడా ఒకరు గుర్తిస్తానరే, అంటే మనం ఏదో ఒక స్టెప్ ఎక్కుతున్నాము, మంచిదే కదా అని. సో ఇవన్నీ కొత్తగా అయితే మనం ఏదో దేవుడు తీసుకొని వెళ్తాడు, స్లోగా తీసిపోయినా ప్రాబ్లం లేదు మాకు. కరెక్ట్, అలా తీసుకోపోతేనే చాలు. బట్ నిజంగా మంచి ఏదో ఏమంటారంటే హీరో హీరోయిన్గా యాక్ట్ చేయడం కంటే కమెడియన్గా యాక్ట్ చేయడం అనేది చాలా కష్టమైన పని అని. అంటే ఒక కమెడియన్గా చేసినాడు, హీరోగా చేయగలడు, హీరోయిన్గా చేయగలడు, ఇంకే క్యారెక్టర్ అయినా కమెడియన్ చేయగలడు. కానీ హీరో హీరోయిన్ కమెడియన్గా చేయలేరు. చాలా టఫెస్ట్ జాబ్ ఏమైనా ఉందంటే ఒకరిని నవ్వించడం. అలా ఒకరిని నవ్వించే ఇది మీకుంది. నాకు ఇంకొక క్వశ్చన్ అండి, మీరు నవ్విస్తారు, మేము నవ్వుతున్నాం, మీరు ఎలా నవ్వకుండా కూర్చో ఉంటారు ఆ సీన్లో? ఇప్పుడు మీరు నవ్విస్తున్నారు, నాకు అటువంటి నవ్వు వస్తుంది, నేను నవ్వుతూనే ఉంటా. మీరు మాత్రం ఇలా సీరియస్గా లేదమ్మా అసలు అలా కాదు, ఇంత జరిగింది, నేను ఆవిడకి మాల్దీవ్స్ అనేది బాగుంది అనేది కట్టేశాను, 10,000 కట్టేశానమ్మా, ఇప్పుడు నా దగ్గర 7 నుంచి వస్తాయి, అంత సీరియస్గా ఎలా ఉంటారు? ఇంకా ఆస్కార్ రాలే అది మొత్తం. అంటే అది ఎలా అయిపోయిందంటే, అంటే అక్కడ ప్రాంక్ చేసే కాకున్న సిచ్యువేషన్స్ లో కూడా ఇలా జరిగినాయి. అది అలవాటు అయిపోయింది. అంటే ఇక్కడైనా నేను కొంచెం క్లూ వదిలినా కూడా రాజు పట్టేస్తాడు. ఇట్లాంటివి చాలా జరిగినాయి. అంటే మేము అంటే నాకు మిత్తు చిన్నగా ఉండడం వల్లనే నేను ఎక్కువ ఈ ఇన్స్టాగ్రామ్ లో కూడా వీడియోలు, నా అదంతా కాన్సన్ట్రేషన్ అంతా నాకు పాప మీద ఉంది. సో మేము అప్పుడు స్టెప్ తీసుకోలేదు. ఇప్పుడు మిత్తు పెరిగే కొద్దీ నాకు కొంచెం టైం దొరుకుతుంది, అందుకు స్టార్ట్ చేసిన. సో ఇలాంటివి ఈ స్టార్ట్ చేయకముందు ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినాయి. నార్మల్ గా లేదమ్మా అవునమ్మా అట్లా నమ్మిచ్చేది. సో అది అలానే ఇక్కడ పనికొచ్చేసింది, ఉపయోగించేసినది. 30% అండి, మామూలుగా నన్ను ఆడిపించదు. అవునా? ఆస్కార్ లేకపోయినా భాస్కర్ అవార్డు ఇద్దాం. బ్రహ్మానందం గారిది ఉంది కదా, అలా ఇచ్చేద్దాం ఒక అవార్డు ఏదైనా. అసలు నిజంగా మంచి, ఐ మీన్
బాగా జరుగుతుంది. నిజంగా చెప్తున్నా, ఇంకో 2 yearsలో యూ విల్ బి ద టాప్ యూట్యూబర్స్. అప్పుడు మళ్ళీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. ష్యూర్గా ఏమంటారు. సో ఇప్పుడు ఇది ఒక స్టెప్ అహెడ్. అంటే మీరు ఇంటర్వ్యూ చేయడం వల్ల మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కొంతమంది ఎదురు చూస్తున్నారు కొన్ని. సో అవి మీ ఇంటర్వ్యూ ద్వారా పోతూ ఉంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, నాకు అదే అంటే మెయిన్ ఇంటర్వ్యూ చేసే పర్సన్ చాలా సెన్సిబుల్ గా మంచిగా ఉంటే అది ఒక స్టెప్ కి ఇంకా బాగుంటుంది. సో నాకు మీ నుంచి వచ్చిన మెసేజ్ నాకు చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకొకటి, ఇప్పటిదాకా మీరిద్దరి గురించి విన్నాను. నేను మీ సైడ్ ఫ్యామిలీలో విష్ణు అన్న నాకు బాగా తెలుసు, ముందు ఇంటర్వ్యూ కూడా చేశాను కాబట్టి. ఈ మధ్య మీ వీడియోస్లో గమనిస్తున్నా, లేకపోతే ఈ మధ్య కొంతకాలంగా గమనిస్తుంటే మీరు విష్ణు అన్న మాట్లాడుకుంటున్నట్లు లేరుగా. అంటే స్టార్ట్ అవుతుంది కచేరీ, మెయిన్ కచేరీ అన్ని యాంగిల్స్ ఇక్కడ ఫోకస్ పెట్టండి ప్లీజ్. ఏం లేదు వైష్ణవ్, నార్మల్ గా అన్న చెల్లెలకి అనేది మామూలుగా గొడవలు అయితే ఉంటాయి, మిస్కమ్యూనికేషన్ ఉంటుంది, లేకపోతే మిస్అండర్స్టాండింగ్ జరిగి ఉంటుంది. అంతే జరిగింది, అదే జరిగింది. దాని వల్ల ఏమైపోయిందంటే గ్యాప్ పడిపోయింది. అంతే జరిగింది, అదే జరిగింది అన్నారు. ఏం జరిగింది, ఎలా జరిగింది చెప్పలేదు. ఒక సిచ్యువేషన్ లో నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు విష్ణు. అంతే. కానీ నా ఇంటెన్షన్స్ అనేది ఆ పర్సన్ కి తెలుసు, విష్ణు బాగా తెలుసు, సింధు ఎట్లా అనేది బాగా తెలుసు. అలాంటి మనిషి నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు అనేది ఒక బాధ. ఓకే, అసలు నేను నా నుంచి ఏ ప్రాబ్లం లేదు, నాకు తెలుసు నా ఇంటెన్షన్స్ ఎలావి అని. నేను అదే అన్నాను, చూడు పెద్దన్న, ఒకవేళ నా ఇంటెన్షన్స్ నువ్వు అనుకున్న లాగుండింటే దేవుడు అనేవాడు చూస్తాను, అది అలానే పోనీ, అంతే. సో అలానే ఒక చిన్న సిచ్యువేషన్ లో జరిగినది కొంచెము ఎక్స్టెండ్ అవుతుంది. దీనికి బ్రేక్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను, కానీ అది ఎందుకో రావట్లేదు. అంతేనా? కాదు, నేను మీకు బ్రేక్ ఇచ్చే ఒక పాయింట్ గుర్తు చేస్తా చూడండి. మీ ఇద్దరిని పెళ్లి చేసుకోవడానికి మీ ఇంట్లో ఒప్పించింది మీ విష్ణు అన్న. మీ రాజ్ గారి గురించి ఇక్కడ చెన్నైలో వచ్చి చూసేసి వెళ్ళి ఇంట్లో చెప్పింది మీ విష్ణు అన్న. కాబట్టి ఇది ఒక పాయింట్ పెట్టుకొని కలిసిపోండి మళ్ళీ. ఎప్పటికైనా మాట్లాడతాం, అదంతా ఏం లేదు. అంటే ఆబ్వియస్లీ అంటే ఇట్లాంటివి ఎన్నో జరిగినాయి మాకు. మీ మధ్యలో మీ మమ్మీకి తలకే నొప్పి వస్తుందిరా మీతో. నేను ఏది అమ్మకి చెప్పను, విష్ణు కూడా చెప్పడు. ఆ ప్రెషర్ ఉండదు అమ్మకి ఇప్పుడు పాపం. అంటే నేను ఏంది మా నువ్వు ఎందుకు ఇట్లా నేను అడగను, విష్ణు కూడా అడగడు. నేనేమంటానంటే ఎవరిద్దరు పర్సన్స్ ఎలాంటి రిలేషన్ అయినా కూడా ప్రాబ్లమ్స్ వస్తా అంటే పోతా ఉంటాయి, అది వాళ్ళిద్దరు సాల్వ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఎవరైనా థర్డ్ పర్సన్ వచ్చినా కూడా నెగిటివ్ పోయే ఛాన్సులు ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్ లో నెగిటివ్ కే పోతాయి. సో థర్డ్ పర్సన్ ని ఎంటర్ కానికుండా చూసుకోవాలి, అంతే తప్ప మీరు సాల్వ్ చేసుకుంటే ఏముందో ఎటు పోతారు, రక్త సంబంధం కదా. ఇప్పుడు చెప్తాను అంటే ఇది మామూలు. ఆ ఇంట్లోన సిబ్లింగ్స్ లోపల ప్రాబ్లం వచ్చేది మామూలు. వీళ్ళ ఫ్యామిలీ ఆల్మోస్ట్ నాకు ఒక 10 years నుంచి తెలుసు, కానీ ఇంతవరకు నేను వీళ్ళకి గొడవలు వచ్చిన సిబ్లింగ్స్ మధ్యలో మళ్ళా కలుసుకుంటారు అదే కదా, అంతే కలుసుకుంటారు, మళ్ళా గొడవలు వస్తాయి, కామన్ గా వీడియోలు బాగా చేసుకుంటారు. ఐ నెవర్ ఇంటర్ఫేర్. ఎందుకంటే నేను ఎప్పుడు తనకి అదే చెప్తా ఉంటాను. ఇప్పుడు నాకు మా అక్క ఏమైనా గొడవ వచ్చినా కూడా ఐ నెవర్ ఆస్క్ సమ్ థర్డ్ పర్సన్ టు కమ్ అని ఇంటర్ఫేర్. ఎందుకంటే ఆ బ్లడ్ ఉంటుంది, నాకే రైట్స్ లేదు అంటాను. మీ ముగ్గురులో ఎప్పుడు ఏ గొడవ వచ్చినా నేను ఎప్పుడు దూరం. ఎందుకైనా ఎప్పుడైనా కానీ మీరు అన్న తమ్ముళ్ళు ఈ జన్మనికి మీరే సిబ్లింగ్స్, ఇంకో చేంజ్ కాదు. అది మీరే రియలైజ్ చేసుకొని మళ్ళీ వస్తారు. వేరే వాళ్ళ మాటలు వినుకొని నో యూస్. ఇప్పుడు వేరే వాళ్ళన్నా కూడా ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ పర్సన్, ఒక 2-3 years పరిచయం ఉంటుందా, బట్ యు నో ఈచ్ అదర్ ఆల్మోస్ట్ లైక్ 30 years. ఆ నమ్మకం ఎక్కడ పోతుంది? సో మీకు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా మీరే సాల్వ్ చేసుకోండి, మీరు హ్యాపీగా ఉండండి, అంతే. నువ్వు పోకూడదు, ఇక్కడ రాకూడదు, అది చేయకూడదు నేను ఎప్పుడు చెప్పను. సో అది ఉంటే అది ఆ ఇంట్లో ప్రాబ్లం ఉండదు. బట్ ఆపోజిట్ పర్సన్ ఎట్లా తీసుకున్నాడే వెరీ ఇంపార్టెంట్. అవును, కానీ ఈ మాట్లాడుతూ మన అనంతపూర్ స్లాంగ్ మాట్లాడుతున్నారు, ఎంత బాగా అనిపిస్తుందో నాకు. యా ఊర్లో యా ఇది ఇది మాట్లాడుతున్నారు, అదే నిజంగా అడాప్ట్ చేసేసుకున్నారు మీ బాడీ లాంగ్వేజ్ తో సహా. లాంగ్వేజ్ ఎంత ఎక్స్పర్ట్ అయినా స్టూడెంట్ అంత ఎక్స్పర్ట్ ఉండాలి కదా. అవునండి. కాదు, మీతో విష్ణన్న గానీ లేకపోతే రాధికమ్మ గానీ ఎలా ఉంటారు? మా అమ్మతో బాగా, అంటే రాజుకి ఏముంది అంటే అమ్మకి ఇచ్చే రెస్పెక్ట్ అమ్మకు ఉంటుంది ఎప్పుడు, అంటే ఆ చనువు తీసుకొని ఎప్పుడు. లైఫ్ వాట్ వి ఆర్ హావింగ్ నౌ ఇస్ బికాస్ ఆఫ్ మా అత్త. నేను అది ఎప్పుడు చెప్తా,
కృతజ్ఞత నాకు ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే తనే పిలుచుకపోతే నేను అప్పుడు చెప్పినప్పుడు కూడా రాజ్ నువ్వు మాత్రం మా క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువ అండి. నేను ఎప్పుడు అంటే ఎందుకు అప్పండి సేమ్ క్యాస్ట్ అప్పుడు ఎక్కువ అత్తారులే చెప్పింది ఇట్లా చెప్పినారు నువ్వు మాత్రం మా క్యాస్ట్ అంటే నీకే పెళ్లి చేసేవాళ్ళం. సరే ఓకే అని తర్వాత కూడా అత్తనే. ఎందుకంటే అత్త లేకపోతే ఒక ఇంట్లో ఎవరికైనా కానీ ఆడపిల్లలు ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఎడ్యుకేషన్ ఇచ్చింది మా అత్త. నేను ఓపెన్ గా చెప్తాను. ఎంతమంది మేము ఎడ్యుకేటర్ చూపించుకున్నాము వాళ్ళే అన్నారు చదవకూడదు వద్దు ఎందుకు అక్కడ అని. కానీ మా అత్త అక్కడ ఒక స్టాండ్ తీసుకున్నది. తను చదవాలా ఇక్కడే చదవాలా అని తను దారి చూపిన వల్ల నాకు దారికి దొరికింది. లేదంటే ఇక్కడ తను ఎక్కడో అనంతపురంలో ఉంటుంది. ఒక లేడీగా ఒక ఫ్యామిలీ చూసుకోవడం వెరీ గ్రేట్. కరెక్ట్. అంటే మా మామయ్య సపోర్ట్ ఉండేది కానీ ఎక్కువ సపోర్ట్ లేదు. వెరీ ఫ్రాంక్ నథింగ్ హైట్ టు దట్. సో ఆ స్ట్రాంగ్నెస్ మా అత్తలో ఉంటుంది. చాలా స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్. అంటే పక్కన వాళ్ళు ఎంత మాట్లాడినా అదంతా వదిలే. నా పిల్లలు దీనికి తక్కువ ఉండకూడదు, వాళ్ళు వేసే బట్టల నుంచి తినే ఫుడ్ నుంచి నేను ఎన్ని కష్టాలు పడినా పర్లే, నా పిల్లలు బాగుండాలా అనే దీంతో చూసుకునింది మా అమ్మ. ఇప్పటికీ అంటారు, అంటే మాకు తెలిసిన వాళ్ళందరూ రాధిక నువ్వు చూసుకునేలాగా మేము మా పిల్లల్ని కూడా చూసుకోము, అట్లా పెట్టి పెంచినావు మీ పిల్లల్ని అని. అబ్బా. సో మా అమ్మ మీద ఆ రెస్పెక్ట్ రాజుకి ఎప్పుడు నుండి. అంటే ఇప్పుడు ప్రాంకులు చేస్తానని నవ్వుతున్నా కూడా అమ్మని ఆ యాంగిల్లో చూసి నాతో జాయిన్ అయ్యి ఆ మాటలు అనేవాడు. సో అది మెయింటైన్ అవుతుంది, ఆ రెస్పెక్ట్ అనేది పోదు. ఆ రెస్పెక్ట్ లాంటిది రాజుకి అమ్మతో రిలేషన్. అది నిజంగానే. ఎందుకంటే రెస్పెక్ట్ ఉండాలి అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నా లైఫ్ నాకు నా ఫ్రెండ్స్ లో చాలా మంది చూస్తున్నా పెళ్లిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లల్లో అని. కానీ బట్ ఐఎమ్ హ్యావింగ్ రిచ్ లైఫ్ ఇన్ మ్యారేజ్. ఆ రిచ్ కాకపోయినా ఈ మ్యారేజ్ లో చాలా రిచ్ గా ఉన్నాను. దానికి మెయిన్ రీజన్ వచ్చి మా అత్త. సో మా అత్త మీద నాకు ఎప్పుడు రెస్పెక్ట్ ఉంటుంది. కొన్ని రీజన్ వల్ల కాదు, మీరు ఎడిట్ చేసుకోండి సారీ. మా పాప పుట్టినప్పుడు అత్త రాలేదని నాకు ఒక చిన్న బాధ. ఎంతైనా కానీ చిన్న సమది వాళ్ళు చెప్పే రీజన్ అప్పుడు నేను తీసుకోలేకపోయినాము. బట్ ఆ తర్వాత నేనే చెప్పిన ప్లీజ్ ఏంది నాతో మాట్లాడకండి. నేను మావయ్యతో చెప్పిన ఎంతైనా కానీ మావయ్య ఏంది నాకు చెప్పకండి. సో సర్టెన్ పాయింట్ వల్ల నాకు ఒక బాధ అనిపించింది. రావాల్సింది ఖచ్చితంగా ఉంటుంది ఎంతైనా కానీ అండి. అందుకే కదా మనం ఉన్నాం ఫర్ అవర్ జనరేషన్. దానికి రాలేదంటే వాళ్ళు చెప్పిన రీజన్ నా వల్ల అక్సెప్ట్ చేసేలాగా చెప్పలేరా? ఇప్పుడు అది వద్దనుకుంటున్నారా? వద్దంటే ఆపద్దు, ఏం కాదులే. కానీ సరే ఓకే, అది యాక్సెప్ట్ చేయలేక ఓకే. వన్ వెరీ హంబుల్ రిక్వెస్ట్, ఫన్ ఎంటర్టైన్మెంట్ వచ్చి బతుకు చేద్దాం బతుకు జట్కమంటే కూడా తెలుసా మీకు? అంతే అండి. ఇప్పుడు ఏం పని ఉంది అప్పుడు? దీ జోడి, బతుకు, రోజా గారిది, ఇంకా సీరియల్ మొదలు చూసిన ఏంది క్రిష్ బాగా ఎందుకు ఒక చూసడమే. ఇది ఉంచండి గైస్ మీరు. ఓకే. అయ్యో రామ. సరేలే, మొత్తానికి ఎప్పుడైనా సరే ఫ్యామిలీ అది వదిలేండి ఇంకా. సో విష్ణుతో ఇప్పుడు మా ఇద్దరికి ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకో. నువ్వు మాట్లాడకూడదు, వాళ్ళ ఇంటికి పోకూడదు, ఇక్కడ ఏం చెప్పు ఎప్పుడు చెప్పాడు. ఓకే. ఎంతగానే ఇప్పుడు కాదు ఎప్పుడైనా కానీ మీరు ఫ్యామిలీ బ్లడ్ అది ఉంటుంది. ఓకే. సో నన్ను ఫోర్స్ చేయకుండా. సో ఫైనల్ గా అప్పుడు మా రాజు గారిని మీరు గుడిలో నుంచి నేను నిన్ను ఫ్రెండ్ గానే చూసానని మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఇంట్లోంచి బయటికి పోన్నారు కాబట్టి ఇప్పుడు మీ దగ్గర నుంచి నాకు ఒక క్యూట్ స్వీట్ ప్రపోజల్ కావాలి. రాజు గారికి మీరు ప్రపోజ్ చేయాలి. ఎప్పుడు మీరు చేయలేదు పాపం. మోస్ట్ అన్రొమాంటిక్ పర్సన్ అండి. అయ్యో. నేనన్నా రోజు లేసి ఇంతవరకు తప్పల, రోజు లేసి ఒక హగ్ ఇచ్చేసి ముద్దు పెట్టి ఐ లవ్ యూ చెప్పకుండా పోయిన రోజే ఉండదు. ఇంతవరకు అక్కడ నుంచి ఐ లవ్ యూ ఎందుకు చెప్పలేదు, చెప్పినా కదా. ఇప్పుడు ఐ లవ్ యూ అని కాదు, కొంచెం నీట్ గా క్యూట్ గా ఒక నుదుటి మీద ముద్దు పెట్టేసి ఒక స్వీట్ ప్రపోజల్ చేసి రాజు గారు ఈరోజు మీ డ్రీమ్ ని మనం నెరవేరుద్దాం. నేను పంపించాను సింధు గారిని, ఇట్లే కూర్చుంటా నేను. మీరు చెప్పాల్సింది ఈరోజు, నన్ను చూడకండి. ఇప్పుడు రాజే గారు నా లైఫ్ లో లేకపోయింటే అది రాజుకు కూడా తెలుసు.
నువ్వే కానీ అంటే అదేదో అంటారు కదా నేను ఎంత హర్ట్ చేశానో నాకు బాగా తెలుసు. సో నేనే కానీ ఉనికి పెట్టి ఇంకా బాగుండేంటా నేను. రాజు గారు మంచి ప్రపోజల్ చేయండి. ఫ్లోలో పోతాను. నేను అమెరికాలో ఉండేసిన వాళ్ళని ఇక్కడ ఉన్నా నేను, నా బతికిట్లా. అంటే ఇప్పుడు ఆ ట్రెండ్ అట్లే కదా, ప్రతి ఆంధ్ర అమ్మాయిలో యూఎస్ లో ఒక అబ్బాయి ఉంటాడు, ఎట్లైనా కానీ అక్కడ పెళ్లి చేసుకుంటారు, అక్కడ నుంచి వీరే మొదలు పెడతారు. ఆంధ్ర అమ్మాయిలు చేసుకుంటున్నారా ఏమి, వేరే స్టేట్ అమ్మాయిలు చేసుకుంటారు? ఎక్కువ ఏం లేదు. ఎంచినావా నువ్వు? ఏమన్నా లేదు కదా. సర్లేండి, ఇది ఇప్పుడు మీరు మంచి ప్రపోజల్ చేస్తారు, ఆవిడ గమనండి, హర్ట్ చేయకండి. ఇది కూడా కామెడీగానే పోతుందిరా బాబు. అదే నాన్న, నేను ఎంత హర్ట్ చేశానో చాలా సారీ. ఇది ఇప్పటికి ఎప్పుడు చెప్తాను, ఇది నేను ఉన్నంత వరకు నేను ఖచ్చితంగా దానికి సారీ. ఎప్పుడు ఇది నిన్ను ఎంత హర్ట్ చేశానో నాకు తెలుసు, నీకు తెలుసు, ఆ పైన భగవంతుడికి తెలుసు. కానీ నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చావో నాకు. నువ్వు వచ్చిన తర్వాతనే నా లైఫ్ ఇంత బాగుంది. మేబీ ఎవరో పర్సన్ వచ్చింటే నేను ఇలా ఉండేదాన్ని కాదేమో. సో లవ్ యూ చెల్లం. థ్యాంక్ యూ. ఆవిడ ముద్దు ఇవ్వడానికి వచ్చింది, మీరు చేస్తున్నారు. అయ్యయ్యో, లేదు లేదు, మాకు ఇది 4 head కిస్ కావాలి. పెళ్లిలే పెట్టలేదు, పెళ్లిలో నువ్వు పెట్టాలా, నేను ఎందుకు పెడతా? పెళ్లిలో మా ఫ్రెండ్స్ అందరూ సర్ప్రైజ్ చేసి వీడియో తీసిన, లాస్ట్ లో ఆ వీడియో చూస్తే ఫుల్ ఇంగ్లీష్. గాడ్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ బాయ్. ఇంకా నవ్వుతాం ఆ పెళ్లి వీడియో చూసి. అయ్యో, అంటే నా నార్మల్ గా అంత ఇది కాదు. రాజు నిజంగా బాగా అంటే లవ్ ని బాగా చూపిస్తాడు, ఎక్స్ప్రెస్ చేయగలరు. ఎక్స్ప్రెస్ బాగా నేను చేస్తాను. ఎలా ఉంటాయంటే వంటల్లో మళ్ళా నేను ఎప్పుడు అంటాను బాగా చేసి పెడతాను, మంచిగా తినల్ల నాన్న, బాగుండల్ల బంగారు, అది ఇది. అదే నా లవ్. నేను లవ్ యూ బాయ్ చెక్ చెప్పలేదు మంచి లక్ష్మి ఫ్యాన్ అని మీరు బయటకు వచ్చింది. దండం పెడతా. అయ్యో, మా తెలుగింటి అల్లుడు అయిపోయినాడు పూర్తిగా. అసలు మన వాళ్ళు అందరి పేర్లు చెప్పేస్తున్నారు. నేను ఎన్ని చెప్పినా వదిలిపెట్టాను సింధు గారు. నేనేం ఫిక్స్ అయినా మా రాజుగారికి అది ఇప్పించి వెళ్తాను నేను. ఎంత గలీజ్గా అంట అంటే లేదు నాన్న, సీరియస్గా చెప్తాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నాకు ప్రాణం. అయ్యోయో, లేదు, ఎందుకు కట్ చేస్తారు? ఇది ఖచ్చితంగా ఉంచుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ బాగా నవ్వించారు నన్ను ఈరోజు, అండ్ బాగా ఏడిపించారు కూడా. మేబీ కొన్ని సిచ్యువేషన్స్ ఇక్కడ నేను పెట్టలేకపోవచ్చు కానీ, బట్ మీరు మంచి పొజిషన్కి వెళ్తారు. మా విధుని చాలా బాగా చూసుకోండి, మమ్మల్ని బాగా నవ్వించండి. రోజు మీ కామెడీ వీడియోస్తో ఒక 10 నిమిషాలు ఆయుష్ పెంచుతూ ఉండండి మా అందరికి. మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి, రాజుగారు నేను పిలిచానంటే ఫేక్ అనుకున్నారంట. ఇంకా నేను ప్రొఫైల్ చూపించిన మనల్ని పిలుస్తారమ్మా, మనల్ని ఎవరు పిలిచేవాళ్ళు? అవునా? మళ్ళీ మీ ప్రొఫైల్ ఓపెన్ చేపించి చూడు నాన్న, ఇది చూడమ్మా అంటే, ఏం నాన్న వెళ్దామా అంటే వెళ్దాము. కానీ ఒకటి మాత్రం చెప్తా, ఆయన ఉన్నంత వరకు మీరు ఉన్నంత వరకు ఆయన సూపర్గా ఉంటారు. ఎవరు ఉండవల్ల ఏముండవల్ల డబ్బులు అవసరం ఏమొద్దు, బతికేస్తారు మీరు అట్లా. అది మాత్రం నాకు నమ్మకం వచ్చింది. ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి, అదేలేండి, వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళు సారీ మనకు ఉండాలా అనుకో. మనము మెచ్యూర్డ్, మన పాప. నేను ఒక్కటే అంటే, ఇప్పుడు మాకు ఒక్కొక్క చోట బాధ అవుతుంది. ఇప్పుడు ఏదైనా మాకు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చాం హైదరాబాద్ కి, మాకు ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండింటే పాపను వదిలేసి ఏదో టక్కన మేము వచ్చేటాం. ఇప్పుడు పాపను పిలుచుకొని రావడం వల్ల ఇదుకు కూడా పాపం నైట్ అంతా జర్నీ చేసి పోయి అదంతా. సో మాకు ఆ టైంలో బాధ వేస్తుంది. తర్వాత నేనే అంటా రాజుతో, అమ్మ నాన్నగాకి ఇంకెవరు చూసుకోవాలి నాన్న, మన పాపని మనమే చూసుకోవాలి. మనం ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి, చూసుకో అని చెప్పే కూడా కాదు. మన పాపని మనం చూసుకోవాలి, అది మన రెస్పాన్సిబిలిటీ. ఇంకెంత ఒక 5 సంవత్సరాలు వస్తే మిథునే మిమ్మల్ని చూసుకుంటది. అంతే కదా, పిల్లలే ఆస్తి అంటారు. అందుకే ఆడపిల్లలే రాదు కదా, తెలుగు రాదు. ఆడపిల్లల ఆధారం, ఆడదే ఆధారం. అవన్నీ చూసినాడు, అందుకే చెప్తా అది ఆధారం. అలాంటివన్నీ వర్డ్స్ వస్తాయి. సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దాకా అన్ని చూస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇంటర్వ్యూ లాగా లేదు నిజంగా, హ్యాపీగా. అంటే ఒక ఫ్రెండ్ తో మామూలుగా ఎలా డిస్కస్, లాంగ్ తర్వాత కలిస్తే ఒక ఫ్రెండ్ ఎలా
అలా ఉంది మీతో అంటే కొత్తగా అయ్యో యాంకరే అమ్మో ఏం అడుగుతారో ఏదో అని అన్నట్లు లేదు, హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.